నేను మొర్రపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయెను. నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయెను. దేవా, నా బుద్ధిహీనతను నీకు తెలిసే ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. అన్ని నామముల కన్నా పైనామం గల దేవా యేసయ్యా, నీ ఘనమైన పాదములకు వందనాలు. గత వారంలో ఎన్నో శోధనల చేత, ఇబ్బందుల చేత, ఇరుకుల చేత ప్రభా నా తండ్రి మా హృదయాలు అలసి ఉండగా ప్రభా నా తండ్రి మా ప్రాణాలను దెబ్బరిల్ల చేసినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నా తండ్రి. నీకు స్తోత్రములయ్యా. ఈరోజు నా తండ్రి యేసయ్యా, నీ బిడ్డలుగా ప్రభా నా తండ్రి మేమందరం కూడా అయ్యా నీ సన్నిధిలో స్తుతించడానికి ప్రభా, ఆరాధించడానికి ప్రభా నా తండ్రి అయ్యా నీ వాక్యాన్ని వినడానికి ప్రభా మేమందరం కూడా వచ్చి ఉన్నాం నా తండ్రి. దేవునికి మహిమ కలుగుగాక. ఇప్పుడు వచ్చి అందరికీ ప్రభు యేసుక్రీస్తు వందనాలు తెలియజేస్తున్నాను. మరి బిడ్డల యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుత ఆశ్చర్యకరమైన కార్యాలు, దేవుడు ఉంటున్నమాట, నన్ను స్వస్థపరచువాడు నేనేం చెప్తున్నాడు. నీ రాకపోకలిగింది యెహోవా నిన్ను కాపాడును. ఈ నమ్మదగినటువంటి వాగ్దానాలను దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డల గడలాల, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారి వల్ల దేవుడు తప్పక నెరవేర్చేటువంటి దేవుడే. హల్లెలూయా. బాగా రెండు చేతులు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలో కూడా మాట ఉంది, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉండి వారిని ఏం చేస్తారు, కాపాడును అనేటువంటి మాట మన పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. కనుక దేవుడిని ఆశ్రయించినటువంటి మన జీవితాల్లో మనం ఎటు వెళ్ళినా, ఏ సమయంలో, ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, ఏ వ్యాధి, ఏ బాధ కూడా మనం ఏం చేయలేదు, ఏమీ కూడా చేయలేదు. ఎందుకంటే దాని శక్తి కంటే మన దేవుని యొక్క శక్తి చాలా గొప్పది. మరి ఆయనను ఆశ్రయించినటువంటి మనలను దేవుడు అన్నిటికీ కూడా చేయగలిచేటువంటి దేవుడు కానే కాదు. హల్లెలూయా. దేవునికి మహిమ. పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమకాండం 24వ అధ్యాయం 15, 16 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. నిర్గమకాండము 24వ అధ్యాయం 15, 16. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్య భాగంలో మనం గమనిస్తున్నప్పుడు మన యొక్క వ్యక్తిగత జీవితంలో ప్రభు యొక్క శరీరమును ఆయన చిందించినటువంటి అమూల్యమైన రక్తమునకు సాదృశ్యమైనటువంటి ఈ యొక్క రొట్టెను, ద్రాక్షారసమును భుజించడానికి ఈ రోజున మనం ఇక్కడ సిద్ధపాటు కలిగి వచ్చినటువంటి బిడ్డలు. మనం అనుకోవచ్చు పరిశుద్ధత అనేటువంటిది చాలా ప్రాముఖ్యము కదా. మరి ఏనాడో యేసుక్రీస్తు ప్రభువు వారు నా కొరకు, నా యొక్క పాపముల నిమిత్తమై ఆయన శిలువలో తన రక్తమును చిందించినటువంటి దేవుడు. ఆ రక్తాన్ని కాల్చి నన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరిచాడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. నిజమే. అయితే ఏ రోజు మనం దేవుడు ఆయన రక్తమును చిందించి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఇటువంటి రక్షణ వాక్యాన్ని దేవుడు మనకు ఇవ్వగలిగినాడు. ఇది మనందరికీ కూడా తెలిసినటువంటి వాస్తవమే. మరి దేవుని యొక్క శిలువ రక్తము ద్వారా మనము మన పాపముల నుండి, మనల్ని దేవుడు అపవాదైనటువంటి సాతాను బంధకముల నుండి విడిపించి ఆయన కోరుకున్నటువంటి పరిశుద్ధతలోనికి నడిపించడానికి యేసయ్య తన యొక్క ప్రాణాలను బలిగా అర్పణగా చేసుకున్నటువంటి దేవుడు. 2025 సంవత్సరముల పూర్వం ఇది జరిగినటువంటి సమాచారం. అయితే ఈ రోజున ఆయన శరీరమునకు, ఆయన రక్తముతో సాదృశ్యమై ఉన్నటువంటి ఈ యొక్క ప్రభు సంస్కారంలో మనం పాల్గొని పొందుచు ఉన్నాము అంటే మనకు పరిశుద్ధత చాలా అవసరం. ఈ పరిశుద్ధమైనటువంటి జీవితం అనేటువంటిది ఎందుకు అంటే ఇందులో పాల్గొని పొందటం.
ఆయన శరీరము ఆయన రక్తముని వివేచింపక తిని త్రాగువాడు శిక్షా విధికి పాత్రుడని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రతి పర్యాయం కూడా ఆ వాక్యాన్ని చదివి వినిపించి తర్వాత ఇందులో పాల్గొనలు పొందడానికి అవకాశం ఇస్తుంది. మరి అటువంటిప్పుడు ఇందులో పాల్గొనలు పొందడం అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో మనం గమనించాలి. ఒక నెల రోజులంతా కూడా ఆ మాసంలో నీవు చేసినటువంటి కార్యాలు, నీ క్రియలు, నీ తలములు, నీ ఆలోచన విధానం ఏ రీతిగా ఉన్నదో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మనకి ఇష్టం వచ్చినటువంటి మన చిత్రాన్ని అనుసరించుకొని జీవించి నెలలో మొదటి వారము లేక రెండో వారము వచ్చి ఈ ప్రభు సంస్కారంలో మనం పాల్గొని పొందేదాని వల్ల మనము తద్వారా ఎన్నో బలహీనతలను, ఎన్నో శిక్షలకు పాత్రలు అయ్యేటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఈ యొక్క రక్తము, ఈ యొక్క శరీరమును సాదృశ్యమైన రొట్టెను, ఈ యొక్క ద్రాక్షారసంను మనం భుజించేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఇందులో మనము చేయి పెట్టడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఇది మొట్టమొదటిది. మరి దీనికి కావాల్సిన పరిశుద్ధత అనేటువంటిది మనకు ఉందా లేదా అని మనం గమనించుకోవాలి. పరిశుద్ధంగా లేకపోతే అది దేవునికి అసహ్యమైనటువంటిది. పరిశుద్ధత అనేటువంటిది క్రైస్తవ జీవితానికి చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఆ పరిశుద్ధతను గురించి పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏం చేస్తున్నాడంటే, మనలందరినీ కూడా పరిశుద్ధపరచబడినటువంటి దేవుని బిడ్డలైన మనలను సర్వసత్యంలోనికి నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయడానికి ఇప్పుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు దేవుడు. ఆ సర్వసత్యంలోనికి మనం నడవాలి అని అంటే మన జీవితంలోకి ఏముండాలి? పరిశుద్ధత మనకు కావాలి. పరిశుద్ధత లేకుండా ప్రభువును ఎవడు కూడా చూడలేడు. వాక్యం బోధిస్తారు. పరిశుద్ధత కలిగి ఉండటానికి ప్రతివాడు నేను ప్రయాసపడు నేను వాక్యం బోధిస్తారు. పరిశుద్ధత అంటే మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయనలో ఉన్నటువంటి గుణగణాలు ఏ వ్యక్తులైతే ఉండగలుగుతాయి అటువంటి వారిని మాత్రమే ఆయనతో తీసుకుంటాడు. వారికి మాత్రమే పరలోక ద్వారాలు తెరవబడతాయి. వారి కోసం మాత్రమే పరలోకం నుండి ప్రభువు వారి దిగి వచ్చి తన దూతలను పంపి మనలందరినీ సమకూర్చుకోగలుగుతాడు. పరిశుద్ధత లేనటువంటి వ్యక్తులను లేకపోతే కుటుంబాలను ఏ మనిషినైనా కానీ దేవుడు విడినాడేటువంటి వాడే. ఎందుకంటే ఆయన కలిగి ఉన్నటువంటి క్వాలిటీ మనలో లేకపోతే ఇది నాకు సంబంధించినది కాదు దేవుడు పక్కన పెడతాడు. అలాంటప్పుడు ఈ చిట్ట చివరి భయంకరమైన దినాలలో మనము సంపాదించుకోవాల్సినటువంటిది లోక సంబంధమైన లేకపోతే దేహ సంబంధమైన ఈవులను కాదు, కానీ పర సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదాలు మనము సంపాదించుకోవడం చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ పరలోక సంబంధమైన దీవెన నీవు పొందుకోవాలి అంటే పరిశుద్ధత నీకు అవసరము అని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నారు. అందుకే ఈ సంఘమైనా లేకపోతే వ్యక్తి అయినా విశ్వాసి కుటుంబమైనా కానీ పరిశుద్ధత అనేటువంటిది చాలా అవసరము అని వాక్యం బోధిస్తూ ఉంది. ప్రత్యక్షపు గుడారాలను కనుక మనం గమనించినట్లయితే ఆవరణంలో వెలుగు ఉంటుంది. ఆ తర్వాత ముందుకు వస్తే అక్కడ దీపవృక్షం ఉంటుంది. ఆ తర్వాత మందస్సు ఉంటుంది. ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క రకమైనటువంటి వెలుగు ఉన్నట్టుగా వాక్యంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. దేవుడి యొక్క వాక్యంలో గమనిస్తే ఆవరణంలో అగ్ని అనేటువంటిది ఉంటుంది. అదే పరిశుద్ధ స్థలంలోనికి కనుక వస్తే దీపవృక్షం ఉంటుంది. ఆ తర్వాత మందస్సు మీద ఏముంటుందంటే దేవుని యొక్క మహిమ. ఈ మూడింటిలో నుండి కూడా మనకు కలిగేటువంటిది ఏమిటంటే వెలుగు కనిపిస్తూ ఉంటారు. అయితే ఒక్కొక్క దానికి ఉన్నటువంటి వెలుగు ఒక్కొక్క విధమైనటువంటి వ్యత్యాసంతో కూడి ఉంది. ఆవరణలో అగ్ని మండుచు ఉంది. ఆ అగ్ని మండుచు ఉన్నప్పుడు అందులో ఒకరిని ఒకరు చూచుకునేటువంటి వెలుగు లేకపోతే పరిచయం చేసేటంత వెలుగు మాత్రమే అక్కడ ఉంటారు. ఇక దీపవృక్షము అంటే సకల విధములైనటువంటి పరిచర్యలు కొనసాగించడానికి ఉపయోగకరముగా ఉండేటువంటి వెలుగు దీపవృక్షం ద్వారా వస్తూ ఉంటారు. అదే మందస్సు దగ్గరికి వస్తే ఒక వ్యక్తి దానిని చూడలేక నిలవలేనటువంటి పరిస్థితి, పడిపోయేటువంటి పరిస్థితి, సాష్టాంగ పడిపోయేటువంటి మహిమ అక్కడ మందస్సు దగ్గర కనిపిస్తూ ఉంటారు. అంటే ఈ మూడింటిలో ఉన్నటువంటి వ్యత్యాసం మనం చూస్తే ఒక వ్యక్తి పడిపోయి లేవలేనంత సాష్టాంగ పడిపోయిన పరిస్థితి కలిగిన వెలుగు ఎక్కడ ఉందంటే మనస్సు దగ్గర ఉంది. మూడు వెలుగులే, కానీ మూడు వెలుగుల్లో కూడా వ్యత్యాసం అనేటువంటి ఉంది. అంటే ఆ యొక్క ఆవరణంలో ఉన్నటువంటి వెలుగు కానీ ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో ఉన్న వెలుగు కానీ మందస్సు దగ్గర ఉన్న వెలుగులు కూడా చూస్తే అంచెలుగా ఏమవుతూ వస్తుందంటే పెరుగుతూ వస్తుంది వెలుగు. అంటే పరిచర్య ధర్మం నిర్వర్తించడానికైనా ఒకరినొకరు చూచుకోవడానికైనా కలిగి ఉన్న వెలుగు కంటే ఒక వ్యక్తి ఆ వెలుగును చూడలేనటువంటి శాస్త్రంగా పడిపోయేటువంటి మహిమ ఎక్కడ కనిపిస్తుందంటే దేవుని యొక్క మహిమ అనేటువంటిది కనిపిస్తుంది. దేవుని యొక్క మహిమ అనేటువంటిది పరలోకముడి దిగి రావాల్సినటువంటిది. పరలోకముడి దిగి రావాల్సినటువంటి దేవుని యొక్క మహిమ అనేటువంటి వచ్చినప్పుడు
మహిమను చూడటానికి ఏ ఒక్కరికి కూడా శక్తి చాలదు. ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు చదవబడినటువంటి ఈ వాక్యంలో మనం గమనిస్తున్నప్పుడు మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను, యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కప్పుకొనెను, 7వ దినమున ఆయన మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు వాక్యం సెలవిస్తుంది. ఈ మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఈ సీనాయి కొండ మీదకి ఏమి దిగి వచ్చేది? మేఘం అనేటువంటిది దిగి వచ్చేది. ఆ మేఘంలో నుండి ఏమొచ్చేదంటే దేవుని యొక్క మహిమ అనేటువంటిది అక్కడ కమ్ముకున్నట్టుగా వాక్యంలో మనం గమనిస్తుంటున్నారు. ఈ రోజున మన యొక్క వ్యక్తిగత కుటుంబ జీవితాలలో మనము చేస్తున్నటువంటి ప్రార్థనలను బట్టి, నీవు ప్రార్థన చేసేటప్పుడు నీవు పొందుకోవలసినటువంటిది ఏమిటి అని నీవు గమనించగలిగినట్లయితే, దేహానికి సంబంధించిన వాటి కంటే, లోక సంబంధమైన వాటి కంటే, నీ యొక్క దీవెనల కంటే, నీ ఆశీర్వాదం కంటే అసలైనటువంటి ఉన్నతమైనటువంటిది ఏమిటి అని మనం గమనిస్తూ ఉన్నప్పుడు నిజముగా మన యొక్క వ్యక్తిగత జీవితంలో అక్కడ మోషే యొక్క అనుభవాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఆ సీనాయి పర్వతం మీదకి మేఘము దిగి వచ్చినట్టుగా ఆ మేఘములో నుండి ఏం కనిపిస్తుందంటే దేవుని యొక్క మహిమ కనిపిస్తూ ఉంది. అంటే ఒక మహిమ ద్వారా కూడా దేవుడు ఒక వ్యక్తిని ఏం చేసుకోగలుగుతాడంటే పరిశుద్ధునికి తీసుకొని వస్తాడు. కన్నీళ్ల ద్వారా పరిశుద్ధత వస్తుంది, దేవుని యొక్క రక్తము ద్వారా ఇవన్నీ కూడా పరిశుద్ధపరచబడ్డాడు. అయితే దేవుని యొక్క మహిమ ద్వారా కూడా అల్టిమేట్గా ఒక వ్యక్తి ఏమైపోతాడు? పరిశుద్ధపరచబడతాడని వాక్యం మనం గమనిస్తున్నాం. అందుకే మోషే కొండ మీద వెళ్ళినప్పుడు ఒక మేఘము దిగి వచ్చేదో ఆ మేఘములో నుండి ఏం కనిపిస్తుందా? దేవుని యొక్క మహిమ కనిపిస్తూ ఉంది. ఈ రోజున నీవు దేవుడిని సమీపిస్తున్నప్పుడు, దేవునికి నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడితో సహవాసము చేస్తున్నప్పుడు, ఆ చేస్తున్నటువంటి సహవాసములో నీవు అడిగేటువంటి ప్రతి ప్రార్థన కూడా ఎలా ఉండాలంటే ఏదో ఒకటి నీ మీదకి దిగి వచ్చేటువంటి ఆ యొక్క గొప్ప ఔన్నత్యమైన స్థితిని నీ ప్రార్థన ద్వారా నువ్వు సంపాదించుకోవడం నేర్చుకోవాలి. మనం ప్రార్థన చేసేది ఈ ఆశలు తీరాలి, ఈ కోరికలు తీరాలి, ఈ వ్యాధి బాధలు నాలో నుంచి పోవాలి అని మనం ప్రార్థన చేస్తాం. ఇవన్నీ కూడా దేహ సంబంధం, లోక సంబంధమైనటువంటివి. అయితే వీటికంటే కూడా నీకు కావాల్సినటువంటిది ఏమిటంటే నీ దృష్టి ఎప్పుడైతే పరలోకం వైపు నీవు చూపగలుగుతావో, నిలుపగలుగుతావో, నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకంలో నుండి దిగి వచ్చిన మేఘంలో ఏ యొక్క దేవుని మహిమ అయితే మోషే అక్కడ చూస్తూ ఉన్నాడో ఆ మహిమను ఈ రోజున నీవు పొందుకునేటువంటి విధంగా నీ ప్రార్థనా జీవితమును నీవు ముందుకు కొనసాగించే విశ్వాసంగా నిలబడాలి. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. నీవు ప్రార్థన చేసి ఉన్నప్పుడు ప్రతిసారి కూడా ఏదో ఒక కార్యాన్ని నీవు చూడాలి, ఏదో ఒక అద్భుత ఆశ్చర్యకరమైన కార్యం నీ జీవితంలో జరగాలి, నీ కుటుంబంలో జరగాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఆయన కొండ మీదకి ఎక్కినప్పుడు ఒక మేఘము దిగి వచ్చేసి సీనాయి కొండ మీద దేవుని మహిమ అంత కూడా నిలిచి ఉండే వాక్యం సెలవిస్తున్నప్పుడు దేవుని యొక్క మహిమను నీవు సంపాదించుకునేటువంటి ఒక కుటుంబముగా దేవుని ఎదుట నీవు నిలబడగలిగినట్లయితే దానికంటే మించినటువంటి ధన్యత ఇంకొకటి లేనే లేదు. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాస సహితముగా మనం ప్రార్థన చేయాలి. దేవుని పైన మనం నమ్మకం పెట్టుకొని మనం ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుని యొక్క మేఘము నీ మీదకి దిగి వచ్చి ఆ మేఘములో నుండి మహిమ దిగి వచ్చి ఆ మహిమ ద్వారా నిన్ను నీవు ఏం చేసేపడతావు? పరిశుద్ధపరచబడుతూ ఉంటావు. హల్లెలూయా. అంటే నీ ప్రార్థనలో ఉండవలసినటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటినంటే నాకు, నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏమి కావాలని ప్రార్థన చేయాలా? పరిశుద్ధత కావాలి అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎందుకు చెప్పాలి? హల్లెలూయా, హల్లెలూయా. ఏం కావాలి మనకు? ఏం కావాలమ్మా? అందరూ చెప్పాలి. ఏం కావాలి? పరిశుద్ధత కావాలి. బంగారం కావాలని ప్రార్థన చేస్తాం, బట్టలు కావాలని ప్రార్థన చేయవచ్చు, లేకపోతే ఆరోగ్యం కావాలని ప్రార్థన చేయవచ్చు, లేకపోతే ఇతర వస్తువులు అవసరతలు ఉన్నాయి వాటి కోసం ప్రార్థన చేసి ఇవన్నీ ప్రక్కన పెట్టండి. ఇవన్నీ మనకు కావాల్సిందే. ప్రభువు వారు ఒక మాట చెప్పారు, మీరు మొదట నా నీతిని, నా రాజ్యమును వెతికేటువంటి కుటుంబముగా మీరు ఉంటే పరలోకమందున తండ్రి నీవు ఏది అవసరమో ఆయన మీకు అనుగ్రహిస్తాడని వాక్యం సెలవిస్తుంది. ఇది నమ్మదగినటువంటి పూర్ణ అంగీకారం, యోగ్యమైనటువంటి మాటలు. ఈ మాటలు కనుక ఏ వ్యక్తి అయితే నమ్ముతాడో, విశ్వసించగలుగుతాడో, ఆ విశ్వసించినటువంటి ఆ బిడ్డలకు, ఆ కుటుంబానికి దేవుడు సమస్తమును కూడా ఆయా సమయంలో తగినటువంటి రీతిలో ఆయన హెచ్చిస్తూ, బలపరుస్తూ, ఉన్నత ఔదార్యమైన స్థితిలోనికి దేవుడు తీసుకుని వెళ్తాడు. కానీ మనుషులు చేసేటువంటి కార్యం ఏమిటంటే ఆయన నీతిని వెతకడు, రాజ్యమును వెతకడు. కానీ లోకంలో బ్రతికున్నంత కాలము లోకంలో ఏమి ఉంది అదంతటిని కూడా నాకు కావాలి. లోకంలో ఉన్నంత కూడా నా ఇంట్లో ఉండాలి. లోకంలో ఉన్న ఐశ్వర్యాలు, లోకంలో ఉన్న సంతోషాలు, సుఖాలు అన్నీ కూడా నేను అనుభవించాలి, నేను చూసిన ప్రతి దానిని కూడా అనుభవించాలి అనేటువంటి ఆలోచనలు మనుషులు బ్రతుకుతున్నాడు తప్ప
సంబంధమైనటువంటి దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థన ఏదో ఒకటి దించాలి, కిందికి పైకి కిందికి దించాలి. ఆ దించినటువంటిది నిన్ను పరిశుద్ధంలోనికి మార్చి నిన్ను ఎక్కడ తీసుకోపోవాలా? అక్కడికి తీసుకొని పోవాలి. హల్లెలూయా. అది తరతరములు యుగ యుగములు కూడా నిలిచినటువంటిది, స్థిరమైనటువంటిది. ఆ దేవుని యొక్క రాజ్యంలో నీవు ప్రవేశించగలిగితే ఈ లోకములో నీవు అనుభవిస్తున్న సుఖ సంతోషముల కంటే, నీ కలిగి ఉన్న ఆస్తి అంతస్తుల కంటే, నీ ధనము కంటే, నీ బంగారం కంటే కూడా అది చాలా గొప్పది, విలువైనటువంటి జీవితాన్ని దేవుడు ఇస్తాడు. అందుకే ఆ కొండ మీద ఎక్కినప్పుడు మేఘములో నుండి మహిమలో నుండి పరిశుద్ధత రాగలిగినట్టు మనం గమనిస్తుంటాం. ఈరోజు నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ జీవితంలో ఏదైనా ఒక కార్యమైన చూడగలిగినటువంటి అనుభవాలు నీలో ఉన్నాయా? ప్రార్థన జీవితంలో నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన, ఏ ప్రార్థన నువ్వు చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించి వాక్యం సెలవిస్తారు. ఆ వాక్యంలో ఏముందంటే పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో పర్యాలు మనం చూస్తున్నాం. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి కార్యముల కంటే మరి ఏ కార్యము గొప్ప కార్యములు కనగలండి. ప్రార్థన చేసిన తర్వాత కంటే ప్రార్థన చేయించు ఉండగానే దేవుని యొక్క కార్యాలు జరిగినట్లుగా మనం గమనిస్తున్నాం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి. వారు ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశము తెరవబడెను, వారు ప్రార్థన చేస్తుండగా భూకంపం కలిగను, వారు ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు బలముగా వారి మీదకి వచ్చారు, వారు ప్రార్థన చేస్తుండగా బలమైనటువంటి గాలి వారి మీదకి వీచి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా వాక్యం మనం గమనిస్తున్నాం. అంతే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎన్నో బలమైనటువంటి కార్యాలు జరగాలి. ఈ కార్యములన్నీ కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయి? దేవునికి మహిమకరముగా కనిపిస్తూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కార్యాలన్నీ కూడా ఎవరికి మహిమకరంగా ఉన్నాయి? దేవుని ఘనపరిచేటువంటి కార్యాలు, దేవుని మహిమపరిచే కార్యాలు కనిపిస్తున్నాయి. కానీ మనుషుల యొక్క సుఖ సంతోషముల కోసం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి అనుభవాలు అక్కడ అందరిలో కూడా కనిపిస్తున్నాయి. భూకంపము కలిగేది అని అంటే ఆ భూకంపం ఎక్కడ కలిగేది అంటే పరిశుద్ధులైనటువంటి వారు చెరసాలలో ఉంచబడినప్పుడు వాడు దేవుడు స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తున్నప్పుడు భూకంపము కలిగి చెరసాల పునాదులు దత్తరిల్లిపోయి ప్రతి ఒక్కరి బంధకులు కూడా విడిపోయినట్లుగా మనం గమనిస్తున్నాం. అంటే నీవు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీ ప్రార్థనలో ఏం జరిగిపోవాలంటే అనేకమైన బలమైనటువంటి కార్యాలు జరగాలి. అది పరలోక సంబంధమైన కార్యమే ఉండాలి. కానీ నీ దేహ సంబంధమైన వాటి వరకు నీవు ఇంత ప్రయాసం పడకూడదు. ప్రభు నాకు పరిశుద్ధతను దయచేయి, నాకు పరిశుద్ధతను దయచేయి, నా కుటుంబానికి, నా భర్తకు, నా భార్యకు, నా బిడ్డలకు పరిశుద్ధతనే కావాలి. ఈ పరిశుద్ధమైనటువంటి జీవితంలో నేను జీవిస్తేనే ఒక రోజున పరలోకమున్నటువంటి పరిశుద్ధమైన ఆ పట్టణంలో ప్రవేశించడానికి నాకంటే ఒక యోగ్యత ఉంటుంది. నీ పేరు పెట్టుకుని బ్రతుకుచున్నటువంటి నాకు ఈ కుటుంబము ఈ యొక్క స్థితిగతులు అన్ని కూడా నీవిచ్చినదే. నీళ్లు పెట్టేటంటే నేను జ్ఞాపకము తెచ్చుకొని నీ బిడ్డలుగా, నీ కుటుంబముగా, నీ సంఘంలో ఒక స్థిరమైన స్తంభములని నిలబడి ఒక రోజు నమ్మకము కలిగి బ్రతికినంత కాలం కూడా నీ యొక్కకు చేరేటటువంటి కృపను నాకు దయచే ప్రభువని ఇటువంటి ప్రార్థన మనం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్పాలి? హల్లెలూయా. ఆ విధమైన ప్రార్థన చేసి చూడు. నీ జీవితంలో నీవు ప్రార్థన చేస్తూ ఉండగానే ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు నీవు చూడగలుగుతావు. హల్లెలూయా. ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చూడగలుగుతావు. వారు ప్రార్థన చేయించు ఉండగానే భూకంపాలు కలిగాయి, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు, బంధకులు విడిపోయారు. ఇన్ని గొప్ప కార్యాలు పరిశుద్ధ గ్రంథంలో భక్తుల జీవితాల్లో దేవుడు చేశాడు. మరి నీ జీవితంలో దేవుడు చేయలేడా? చేస్తాడా? చేయాలి, ఖచ్చితంగా చేస్తాడు దేవుడు. మన దేవునికి అసాధ్యమైన ఏది కూడా లేదు. సమస్తమును కూడా దేవునికి సాధ్యమే. సమస్తము దేవునికి సాధ్యమే. ఈ రోజున ఆ పరిశుద్ధతను సంపాదించుకున్న తర్వాతనే ఈ ప్రభు యొక్క బల్లలో నీవేం చేయాలా? పాలు పంపులు పొందుకో. హల్లెలూయా. అది నీకు దీవెన, అది నీకు ఆశీర్వాదం. అంతేగాని మనకేదో లోక సంబంధమైన సంపాదించుకుంటే అది దీవెన అని చెప్పబోతుంది, అది ఆశీర్వాదం అని చెప్పబోతుంది. మనకు అసలైన దీవెన ఆశీర్వాదం ఏమిటంటే పరలోకాన్ని సంపాదించుకునేటువంటి ఆ యోగ్యత ఏదైనా నీకు ఉంటే అది ఆశీర్వాదం. పరలోకంలో ప్రవేశించడానికి ఒక అర్హతను దేవుడు ఇచ్చాడంటే అది నీకు దీవెన. దానిని అంతటిని కూడా మన ప్రక్కన పెట్టి ఏదో మనం ఆలోచన చేసుకొని ఏదో మనం తలంచుకుంటూ మన బ్రతికిన కాలంలో ఎన్నో రకరకాలైనటువంటి మనస్తత్వాలు, రకరకములైనటువంటి క్రియలు, మనసు ఏదో పెట్టి మనం బ్రతుకుచుంటే ఒక్కనాటికి అది ప్రయోజనకరము కాదని ఈ రోజున నీవు గమనించాలి. హల్లెలూయా. ఎందుకంటే మనం బ్రతికేటువంటిది ఎంతకాలం బ్రతుకుదాం? 70 సంవత్సరాలు, లేకపోతే 80 సంవత్సరాలు. ఎవరు ఎప్పుడు ఈ లోపల ఊడిపోతారో వెళ్ళిపోతారో తెలియదు. అటువంటి దినాలలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఎన్నో మనం చూస్తున్నాం. భయంకరమైన సంఘటనలు మనం ఎదుర్కొంటున్నాం, వింటూ ఉన్నాం.
పోయిన వారములంతా కూడా భయంకరమైన సునామీ, ఆ యొక్క మేఘాలంతా కూడా బరిసిపోయి భయంకరమైనటువంటి జల ప్రళయం వచ్చేసేసి ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు, వాటి వల్ల ఎంతోమంది మరణించారు. ఎన్నో గ్రామాలు సైతం కొట్టుకొని వెళ్ళిపోయారు. వారికి తెలియదు ఎప్పుడు ఏ కార్యం జరుగుతుందో, ఎటువంటి. మనకు కూడా నెలలో మొన్న వడగండ్ల వాళ్ళు చూశారు. మనం ఆలోచించినామా? తెలిసినా మనకి తెలియదు. అదే వడగండ్లకి కొంచెం పెద్ద పడితే ఏమవుతారు? ఎంతమంది నెత్తిని పొగలు కొట్టుకొని హాస్పిటల్లో చేరుకునేవారు తెలియదు. ఈ రోజున మన జీవితాన్ని దేవుడు ఇంతగా కాపాడుతూ భద్రపరుస్తూ మనకు నెమ్మదిని, సంతోషం, సమాధానం, ప్రతి ఈవిని కూడా ఆశీర్వాదంగా మార్చిస్తున్నాడంటే ఆయన రక్తమును, ఆయన యొక్క శరీరములు పాల్గొనలు పొందేటువంటి ప్రతిసారి, ప్రతి దినము కూడా మనం ఏం కలిగి ఉండాలంటే పరిశుద్ధత అనేటువంటిది మనము కలిగి జీవించాలి. హల్లెలూయా. ఆ ఒక్క రోజు మాత్రం పరిశుద్ధంగా సరిపోదు. ప్రతి క్షణము కూడా మన పరిశుద్ధత మనం ఏం చేసుకోవాలా? కాపాడుకుంటూనే ఉండాలి. హల్లెలూయా. ఒక మంచి నిర్ణయం వెళ్ళాలి. నేను ప్రార్థన చేస్తే నా మీదకి ఏం దిగి రావాలా? దేవుని యొక్క మహిమ దిగి రావాలి. హల్లెలూయా. ఆ దేవుని యొక్క మహిమ దిగి వస్తే నిన్ను ఆ మహిమ ఏం చేస్తుంది? పరిశుద్ధతలోనికి నడిపిస్తారు, పరిశుద్ధపరచబడతాం, పవిత్రమైనటువంటి జీవితంలోనికి నిన్ను దేవుడు తీసుకుని వెళ్తాడు. ఆ మహిమ కోసం ప్రార్థించే, ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నా, నీ మహిమ నా మీదకి దిగి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఏమంటున్నాడు? 24వ అధ్యాయం 17-18 వచనంలో చదవండి. యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్నివలె ఇశ్రాయేలుల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేగి పొగలు 40 దినములు ఉండెను. వాక్యాన్ని బోధిస్తాడు. చూడండి, ఇక్కడ చదవబడిన వాక్యములు 6 దినములు దాన్ని కమ్ముకుంటుంది దేవుని యొక్క మహిమ. 7వ దినమున ఆయన మేఘములో నుండి ఎవరు పిలుస్తున్నాడు? మోషే పిలిచాడు. అంటే మోషేను 6 రోజుల పాటు దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా. 6 దినములు మేఘము కమ్ముకొని దేవుని యొక్క ఆ మేఘము ద్వారా మహిమ వచ్చినటువంటి ఆ స్థితిని మనం గమనిస్తున్నాం. సీనాయి కొండ మీద అంతా కూడా దేవుని యొక్క మహిమ నిలిచి ఉండెను వాక్యం బోధిస్తున్నాడు. ఆ యొక్క మహిమలో ఎవరు ప్రవేశిస్తున్నారు? ఇప్పుడు మోషేని దేవుడు పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి మహిమ చూడండి. ఆవరణంలో ఉన్నటువంటి వెలుగు, పరిశుద్ధ స్థలంలో ఉన్న వెలుగు, మందసం యందు ఉన్న వెలుగు, ఎంత వ్యత్యాసం! అటువంటిది డైరెక్ట్గా పరలోకం నుండి మేఘమే దిగి వస్తే, ఆ మేఘంలో నుండి మహిమే దిగి వస్తే, ఆ మహిమలోనికి మోషే వెళ్తున్నాడంటే ఎంత గొప్ప ధన్యతలోనికి వెళ్ళిపోయాడు. ఈరోజు మనకు అటువంటి ఆశ ఉండాలో వద్దా? నేను నా ఇంటి వారు ఆ దేవుని మహిమలోనికి నేను ఏమైపోవాలా? ఎక్కి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. నీ ప్రార్థనా జీవితం బట్టి, నీకున్న భక్తిని బట్టి, భయం కలిగిన విశ్వాసమును బట్టి ఆ యొక్క మోషే అనుభవాల్లోనికి నీకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. లేదు, అటువంటి భక్తి ఏమీ లేదు అంటే మేఘము దిగి రాదు, మేఘములో మహిమ రాదు. ఆ మహిమ ద్వారా నీవు పరచబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనకు ఎన్నో నానా రకములైనటువంటి పనులు, బాధ్యతలు, బరువులు, ఇక్కట్లు, సమస్యలు ఏమేమో ఉన్నాయి. అన్నీ ఉంటాయి. ఉండినా ఎవరిని మనం విడిచిపెట్టకూడదు? దేవుని విడిచిపెట్టకూడదు. క్రమము అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. దేవుని మంచిదానికి క్రమమైనటువంటి వారిని దేవుడు చూస్తూ ఉంటాడు. చాలా చాలా క్రమమైనటువంటి వాడు మన దేవుడు. మనమేదో ఎప్పుడప్పుడు మనం కనిపించుకొని వెళ్ళిపోతూ ఉంటే దానివల్ల మనకు ఉపయోగం ఏ మాత్రము కూడా లేదు. మనంతా మనం తృప్తి పొందొచ్చు అంతే. మందిరానికి వెళ్ళి వచ్చే తృప్తి ఉంటుంది అంతేకాని అంతరంగ పరివర్తన, పరిశుద్ధత, దేవుడు కోరుకున్నటువంటి విశ్వాసం, భక్తి, రక్షణ ఏ మాత్రము కూడా ఉండదు. మునుకున్నటువంటి భక్తి ఏ మాత్రం ఉండదు, మునుకున్నటువంటి ప్రార్థన జీవితం ఉండదు, మునుకున్నటువంటి విశ్వాసం ఉండదు, రక్షణ అన్ని పోగొట్టుకుంటాం. ఏ కారణం అంటే రాను 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 దేవునికి దూరస్తులు అయిపోతూ ఉన్నటువంటి వాళ్ళు అటువంటి కార్యాలే ఉంటాయి. అందుకే వాక్యం సెలవిస్తారు. యెహోవా ఆ మహిమ కొండ శిఖరం మీద ఎలా కనిపిస్తుందంటే దహించు అగ్నివలె కనిపిస్తూ ఉంది. దహించు అగ్నివలె కనిపిస్తూ ఉన్నప్పుడు నిజంగా ఆ యొక్క పర్వతము క్రింద ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బాల్యంలో నుండి పైకి చూస్తూ ఉన్నారు. పైకి చూస్తూ ఉన్నప్పుడు ఆ బాల్యంలో ఉన్నటువంటి వారికి ఆ యొక్క శిఖరం మీద ఉన్నటువంటి దేవుని మహిమ ఎలా కనిపిస్తుంది? వారికి దహించు అగ్నివలె కనిపిస్తూ ఉన్నది. హల్లెలూయా. దహించు అగ్ని అనేది వారి యొక్క హృదయంలో వారి భావన ఎలా ఉంటుందంటే ఈయన పరిశుద్ధుడు,
ఈయన పరాక్రమశాలి, ఈయన మహోన్నతుడు, ఈయన సర్వోన్నతుడైనటువంటి దేవుడు, మమ్మల్ని నడిపిస్తున్నటువంటి నాయకుడు ఈ పర్వతం మీదకి వెళ్ళాడు కాబట్టి అక్కడ ఆ దేవుడు ఏమిగా కనిపిస్తున్నాడు, మాకు దహించు అగ్ని వలె కనిపిస్తున్నాడు. అయితే మోషే అక్కడ ఎందులోనే ప్రవేశించినట్టే దేవుని యొక్క మేఘము దిగి వచ్చి ఆ మేఘములో నుండి వచ్చిన మహిమలోనికి మోషే వెళ్తున్నాడు. కానీ క్రింద ప్రజలు చూస్తున్నప్పుడు అది ఎలా కనిపిస్తుంది అంటే దహించే అగ్ని వలె కనిపిస్తుంది. ఒక విశ్వాసి నిజముగా దేవుని యొక్క భయము కలిగి భక్తి కలిగి ఉంటే దేవుని యొక్క మహిమను ఎలా గమనిస్తాడంటే దహించు అగ్ని వలె ఉంటుంది. అప్పుడు ఆ దేవుని ఎలా చూస్తాడంటే కనపరుస్తాడు, మహిమపరుస్తాడు. ఆయన పరాక్రమమును బట్టి దేవుని స్తుతిస్తాడు, ఆయన బలమును బట్టి స్తుతించగలుగుతాడు. ఇది నిజముగా దేవుని యొక్క అగ్ని, దహించేటువంటి అగ్ని అని భయముతో బ్రతికేటువంటి పరిస్థితులు ప్రతి ఒక్కొక్కరిలో కూడా కనిపిస్తూ ఉంటాయి. అంతేకాని వెలుచూపు చూసేటువంటి వారికి ఎలా ఉంటుందంటే అదంతా కూడా మేఘామృతంగా కనిపిస్తారు తప్ప అది ఒక మేఘం అని అనుకుంటారు, అది ఒక ఆకాశం అనుకుంటారు. కానీ ఆత్మీయ నేత్రములు కలిగినటువంటి ఎవరైనప్పటికీ కూడా సరే అటువంటి పరిస్థితుల్లో యెహోవా మేఘం అక్కడ దిగినప్పుడు ఆ మేఘంలో నుండి వచ్చినటువంటి మహిమను చూస్తున్నప్పుడు ఇది నిజముగా దహించు అగ్ని అనేటువంటి విషయాన్ని కనుక్కోగలుగుతారు. ఎందుకంటే ఈ రోజున ఆ బాల్యములో ఉన్నటువంటి వారు ఆ దృష్టితో చూస్తున్నారు కాబట్టి వారికి దహించు అగ్ని వలె కనిపిస్తుంది. దేవుని యొక్క సన్నిధి ప్రత్యక్షతను అనుభవించడానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా అగ్ని నేత్రములతో దేవుని యొక్క వాక్యమును వింటే చూస్తే తప్ప ఆ వాక్యములో నుండి వచ్చేటువంటి దేవుడు ఏమై ఉన్నాడో ఆ దేవుడిని నేను ఎలా గణపరచాలో ఎలా మహిమపరచాలో తెలుసుకుంటారు. అంతేకాని ఆత్మీయ నేత్రములు కాకుండా మనం ఏదో నామకార్థంగా వచ్చి కూర్చుంటే ఇంకా ఎంతసేపటికి అయిపోతుందో వాక్యము, ఎప్పుడు విడిచిపెట్టేస్తున్నాడో ఆకలేస్తుంది, అది ఇది అనేటువంటి ఈ ఆలోచనలు ఉంటాయి. ఇవి ఎటువంటి వారంటే వెలుచూపుకెళ్ళినటువంటి వారే కానీ అంతరంగ స్వభావమును మార్చుకొని ఆత్మీయ నేత్రములతో చూచేటువంటి మనస్తత్వం ఏమాత్రం కూడా వారికి ఉండదు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యంలో మనం గమనిస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కింద ఉన్నారు, వారు పైకి చూస్తున్నప్పుడు అది దహించు అగ్ని వలె కనిపిస్తున్నట్టుగా గమనిస్తున్నారు. మరి యెహోవా మేఘము, యెహోవా మహిమ ఆ కొండ మీద నిలిచినప్పుడు ఆ మహిమలోనికి మోషే వెళ్ళిపోయాడంటే ఈ రోజున మన భక్తి కలిగిన జీవితం మనల్ని పరిశుద్ధపరచుకుంటే అటువంటి మహిమలోనికి ఎక్కగలిగేటువంటి పరిస్థితి మనకు వస్తుంది. అందుకే నీవు ప్రార్థన చేసేటప్పుడు నీ మీదికి దేవుని యొక్క మహిమ దిగి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం దిగి రావాలి? దేవుని దీవెనలు కావాలి, దేవుని ఆశీర్వాదాలు కావాలి, దేవుడిచ్చే ఆరోగ్యం కావాలి, ఈవులు కావాలి, ఆర్థికం కావాలి. కాదు, దేవుని యొక్క మహిమ నా మీదికి రావాలి. ఆ మహిమతో నీవు ఏం చేసుకుంటావు? పరిశుద్ధతలోనికి నీవు వస్తావు. మోషే 6 దినములు మేఘములు కమ్ముకున్నది. ఆ తరువాత దేవుడు పిలిచినప్పుడు ఆయన ఎక్కి వెళుతున్నట్టుగా వాక్యంలో మనం గమనిస్తున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని ఈ విధంగా తన యొక్క జీవితంలో ఎన్నో పర్యాలు మనం ప్రార్థన చేసినప్పుడు కన్నీళ్లు యేసు ప్రభువు రక్తం ద్వారా నేను కడుక్కున్నాను చెప్తున్నాను, మంచిదే. కానీ అంతము వరకు కూడా నీవు చేస్తున్న ప్రార్థనను బట్టి నీ మీదకి ఏం దిగి వస్తుందా? దేవుని యొక్క మహిమ దిగి వస్తూనే ఉండాలి. హల్లెలూయా. అప్పుడే కదా నువ్వు పరిశుద్ధపరచుకుంటావు. మాసములో ఒక్కసారి ఇందులో చేయబెట్టడానికి దేవుడు నీకేమిస్తూ ఉంటాడు? యోగ్యత ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. ఆ యోగ్యత అర్హతలు నాకు కావాలి ప్రభువా అని నీవు నిర్ణయం తీసుకుంటే నీవు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడే ఏం దిగి రావాలి? మీదికి దేవుని యొక్క మహిమ దిగి రావాలి. దేవుని యొక్క కృపతో నీవు నింపబడాలి. ఆ కృప చేత మహిమ చేత నీవు ఆవరించబడాలి. అటువంటి ఔన్నత్యమైనటువంటి స్థితి నీవు కలిగి జీవించినప్పుడే ఇందులో పాల్పొందు పొందడానికి నీకంటూ ఒక యోగ్యత అర్హత అనేటువంటి దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు గంభీరంగా మంచి మంచి పదాలను పెట్టో లేకపోతే ఇతరులను మెప్పించేటువంటి రీతిగా మనం ప్రార్థన చేస్తే అది మనుషుల వరకే పోతాది తప్ప దేవుని ఎదుగు ప్రార్థన పోదు. నీవు చేసే ప్రార్థన దేవుని ఎదుగు పిలిచినే అప్పుడు దేవుని ఎదుగుతున్నటువంటి ఆ మేఘమైన మహిమైన నీ మీదకి దిగి వచ్చి నిన్ను ఏం చేస్తుంది? కాల్చి పరిశుద్ధపరిచి పవిత్రమైన జీవితంలోనికి నిన్ను దేవుడు తీసుకొని వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నమ్మినట్లయితే ఒకసారి ఇంటికి చెప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్తాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడే దేవుని యొక్క కార్యాలు చూడాలి, జరిగిపోవాలి. అంతే. ప్రార్థన చేసిన తర్వాత పెండింగ్ ఉండకూడదు. అంటే నీవు ఎంత మంచిగా నువ్వు ప్రార్థన చేయాలో అర్థం చేసుకో. ఎటువంటి పరిశుద్ధత నువ్వు కలిగి ఉండి ప్రార్థన చేసే కార్యాలు జరిగితే ఆలోచించేది. నీవు పరిశుద్ధత సంపాదించుకోవాలంటే క్రమము తప్పకుండా దేవునితో సహవాసం నీకు ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని క్రమంగా వింటూ ఉండాలి.
దేవుని మందిరానికి క్రమంగా నీవు వస్తూ ఉండాలి. చక్కగా సహవాసములు కూడి ప్రార్థన చేస్తుండాలి. విత్తబడే వాక్యములకు నీవు లోబడి బ్రతకచ్చు ఉండాలి. ఆ వాక్యానుసారంగా బ్రతకటానికి నీవు ఇష్టపడాలి. ఏ వాక్యం వచ్చినా, ప్రేమతో వచ్చిన, హెచ్చరించిన, గద్దించిన, బుద్ధి చెప్పిన, ఖండించిన, ఈ వాక్యము నాదే, ఈ వాక్యము నాకే అని అనుకుని నీవు ఎప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్తావో అప్పుడు దేవుని యొక్క కార్యాలు నీవు చూస్తావు. అప్పుడే నీవు ప్రార్థన చేస్తుండగానే కార్యాలు చూస్తావు. కానీ ఈ మాటలు నావి కాదు, ఈ వాక్యం నాది కాదు, నా పక్క వాళ్ళకి, నా ముందు, నా వెనక అనుకుంటే నీకు ఏ వాక్యం కావాలి? నీకు నచ్చిన వాక్యం. అటువంటి వారు ఉన్నారు సంఘాలు. నాకు కాదు ఈ వాక్యము, నాకు కాదు ఈ కాపరి అనుకుని తిరస్కరించి వెళ్ళిపోయేవారు కూడా లేకపోవడం. అందుకే వారు నచ్చిన, వారు మెచ్చిన, తమకు ఇష్టం వచ్చినటువంటి కాపరులను వెతుక్కుంటూ అనేక మంది వెళ్ళిపోతారు. సంఘాలను వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. దానివల్ల ఉపయోగం ఏమీ కూడా లేదు. హల్లెలూయా. నేను దేవుడు ఏ స్థలంలో, ఏ సంఘమునికి ఇచ్చి స్థిరపరిచాడో ఆ సంఘంలోనే, ఆ స్థలంలోనే నేనేమవుతుండాలా? ఎదుగుచూ ఉండాలి, బలపడుతూ ఉండాలి తప్ప ఎక్కడంటే అక్కడ మనము అడుగులు వేయటానికి దేవుడు మనకి ఈ స్థితిని ఇవ్వలేదు. అలా వేస్తూ ఉంటే మనం ఉన్నటువంటి పరిశుద్ధత ఏం చేసుకున్నట్లు కోల్పోతున్నాం. ఇది నువ్వు ఆలోచించి, ఇది చాలా 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 ముఖ్యమైనటువంటి సమాచారం. మనం ఎక్కడ స్థిరపరచబడ్డామో, ఎక్కడ మనము నాటబడతామో, ఏ బండ నుండి చెక్కబెడతామో అక్కడనే మన బ్రతుకు ముగిసిపోవాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని ఎక్కడ చెక్కబడ్డావో, ఏ పొలంలో నీవు మొలకగా ఎదిగిదివో అవన్నీ మర్చిపోయి మనం ఎక్కడ పడితే అక్కడ అడుగులు వేసుకొని వెళ్తే దానివల్ల ప్రయోజనం లేదు. పరిశుద్ధతను కోల్పోతే ఇందులో పాల్గొనలు పొందడానికి యోగ్యత పోతాయి. ఇందులో యోగ్యత పోతే అక్కడ కూడా యోగ్యత ఉండదు. హల్లెలూయా. గమనించారు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు అనుకొని వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. ఇవే దేవునిని దుఃఖపరిచేటువంటివి. ఈ విషయాలే దేవుని కోపము మన మీదకి దించేటువంటివి. ఆయన ఉగ్రత మన మీదకి రాకూడదు, ఆయన కోపం రాకూడదు, ఆయన దుఃఖము కూడా మన ద్వారా కలిగించకూడదు. హల్లెలూయా. మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం, మనం దేవుని బిడ్డలు. మరి ఆయన మాటలు మనం వినకపోతే, మనుషుల మాటలు మనం వింటూ ఉన్నామని అంటే మనుషుల కంటే దేవుడిని ఏం చేసినట్లు తగ్గించేస్తున్నాం. దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవునికి ప్రాధాన్యత ఇచ్చాలి, దేవునికి విలువ ఇవ్వాలి. కానీ మనుషులకు ఏమాత్రం కూడా నేను ప్రాధాన్యత ఇవ్వకూడదు. వేరే విషయాలను బట్టి కాదు, ఆత్మీయ విషయంలో నీ మొట్టమొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా రెండు చేతులు ఉంటేనే చెప్పండి, హల్లెలూయా. దేవునికి ఇవ్వాల్సినటువంటి ఘనత, ఇవ్వాల్సిన విలువను ఇవ్వకుండా మనుషుని కనుక ఇస్తే అప్పుడప్పుడు బాధపడాల్సి వస్తుంది, దుఃఖపడాల్సి వస్తుంది. దేవుని యొక్క ఉగ్రత, దేవుని కోపాన్ని రుచి చూడాల్సి వస్తుంది. తద్వారా కుటుంబం ఏమవుతుంది? చిన్న అయిపోతుంది. ఇది మనం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి. మనం అనుకుంటాం ఏం పర్వాలేదు, ఏం కాదు. ఆ తర్వాత వచ్చే పరిణామాలు చూస్తే అప్పుడు అర్థమవుతుంది. అర్థము కాకుండా కూడా చాలామంది బ్రతికేస్తూ ఉంటారు. ఇవి చాలా చాలా ప్రమాదాన్ని తీసుకొచ్చి పెడతాయి. చూడండి, రెండవది మనం గమనించినట్లయితే ఈరోజు మనం ఆశ్రయించవలసినటువంటి ఏంటంటే దేవుని యొక్క మహిమనే. ఆ మహిమ వల్ల కలిగేటువంటిది ఏంటంటే నిన్ను పరిశుద్ధతలోకి తీసుకొని వెళ్తారు. దిగి వస్తే అనేటువంటి మాటలు మనం గమనిస్తున్నప్పుడు మొట్టమొదటి దేవుని యొక్క మహిమ దిగి రావాలి. రెండవదిగా గమనించినట్లయితే ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము 12వ వచనం. త్వరగా చదవండి. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండి, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను నైన యెహోవాను. నీవు పడుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునికి ఇచ్చేదను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ భూమి మీద నుండి ఆకాశము యొక్క కొన వరకు కూడా అంటుకొని నిలబడినటువంటి ఒక నిచ్చెన మనకు కనిపిస్తూ ఉంది. హల్లెలూయా. ఏం కనిపిస్తుందా? నిచ్చెన. హల్లెలూయా. ఆ నిచ్చెన ఎవరికి సాదృశ్యంగా ఉందంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యముగా ఉన్నటువంటి ఆ నిచ్చెన మీద ఎవరు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు? దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు.
వారు ఏం చేస్తున్నారు? భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుషుడు చేసేటువంటి ప్రార్థన విజ్ఞాపనన్నిటిని కూడా వారు మూట కట్టుకొని అన్ని తీసుకొని ఎక్కడికి పోతున్నారు? పరమందు ఉన్నటువంటి యెహోవా యొద్దకు వెళ్తున్నారు. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కడి నుండి వచ్చినటువంటి వారు? పరలోకం నుండి దిగి వచ్చినట్ట. భూమి మీద ఆయన ఉద్భవించినటువంటి వారు కాదు, పరలోకం నుండి మహిమలో నుండి ఆయన దిగి వచ్చినటువంటి దేవుడు. హల్లెలూయా. ఎక్కడి నుండి? మహిమలో నుండి, పరలోకంలో నుండి ఆయన దిగి వచ్చినాడు. కాబట్టి ఆయనకు సాదృశ్యంగా చెప్పబడుతున్న ఈ నిచ్చెన మీద దేవదూతలు ఎగుచూ దిగుచూ ఉన్నట్టుగా వాక్యములు గమనిస్తున్నారు. ఈ కళ అంతటిని కూడా గమనిస్తే ఎవరు కన్నారు ఈ కళ? యాకోబు కంటున్నాడు. యాకోబు కంటున్నటువంటి ఈ కళలో యేసుక్రీస్తు ప్రభువు వారికి సాదృశ్యమైన నిచ్చెన చూస్తున్నాడు. అది ఏ ప్రాంతము, అది ఏ ఊరు అని పరిశుద్ధంగా చూస్తే లూజు అనేటువంటి ఊరు. ఆ లూజు అనేటువంటి ఊరు యొక్క పరిస్థితి అక్కడ మారినట్టుగా మనం గమనిస్తున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యమును మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు ఆ ఎగుచూ దిగుచూ ఉన్నటువంటి ఆ నిచ్చెన పైనుండి అనగా పరమ నుండి భూమి మీదకి దిగి వచ్చి ఆ కొన మీద యెహోవా దేవుడు ఉన్నట్టుగాను అక్కడ ఆయన నిలిచి ఉన్నట్లుగాను మనం గమనిస్తూ ఉంటున్నాం. అయితే ఈ నిచ్చెనలో జరుగుతున్న కార్యాలు కూడా మనం గమనిస్తున్నాం. ఇది యాకోబు యొక్క జీవితంలో తన ప్రయాణంలో అతి రాత్రికాల సమయంలో ఒక చోట ఆగి ఒక రాజుని తలగడగా పెట్టుకొని నిద్రించిన సమయంలో కన్నట్టు పెట్టి కళ అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఎందుకు ఈ నిచ్చెనకు యేసుక్రీస్తు ప్రభువు వారిని మనం గమనిస్తున్నాం? అందుకు పోల్చబడుతున్నది అని వాక్యములు గమనిస్తే, పరమగీతముల గ్రంథంలో మనం గమనిస్తే ఒక ప్రియుడు ఒక ప్రియుడు గురించి ఒకరినొకరు వర్ణించేటటువంటి వర్ణన విధానాన్ని మనం గమనిస్తున్నప్పుడు చాలా ఉన్నతమైనటువంటి వర్ణన మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువు వారికి సాదృశ్యంగా ఉన్నటువంటి ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ఆయన ప్రియురాలు గురించి ఏమని వర్ణిస్తూ ఉన్నాడు అని మనం గమనించినట్లయితే పరమగీతములు 7వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవు ఎంత అందముగా నడుచుచు ఉన్నావు. ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి. నీ నాభి దేశము మండలాకార కలశము సమ్మిళిత ద్రాక్షరసము దాని యందు వెలితి పడబడునుగాక. నీ గాత్రము 14 గోత్రము గోధుమ రాశి. నీ ఇరుము చెప్పులు జింక పిల్లలై తామరలో మేయు ఒక కవలను పోలినవి. ఈ మాటలన్నీ కూడా మనం గమనిస్తుంటున్నప్పుడు ఇక్కడ ప్రభువు వారు ఆ యొక్క సంఘానికి సాదృశ్యమై ఉన్నటువంటి ప్రియురాలను గురించి మాట్లాడుతున్న మాట ఏమిటంటే, రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవు ఎంత అందముగా నడుచుచూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు ఎత్తండి. మీరు చాలా మట్టుకు మీరు మర్చిపోతున్నారు, వాక్యం గుర్తుపెట్టుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు చెప్పాలా? ఎక్కడి నుంచి? ప్రకాశ్ ఒకటికి అర్థమైంది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు వర్ణించడము? పాదాల దగ్గర నుంచి వర్ణిస్తున్నాడు. నీ పాదరక్షలతో నీవు ఎంత అందముగా నడుచుచూ ఉన్నావు. హల్లెలూయా. అంటే దేవుడు అక్కడ పొగుడుతూ ఉన్నాడు అంటే అది పొగడ్త కాదు. సంఘం అనేటువంటిది, సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా ఆ నడిచేటువంటి విధానం, నడవడిక, నీ పాదరక్షలతో నీవు ఎంత అందముగా నడుచుచూ ఉన్నావు. అలా నడిస్తేనే నీవు దేవుని యొక్క రాజ్యంలోనికి ఎత్తపడతావు అని అర్థం. హల్లెలూయా. ఈ ఒక్కొక్క మాటల గురించి వర్ణించాలంటే ఒక్కొక్క రోజు సరిపోతుంది. అంత గొప్పమైనటువంటి వర్ణన ఇందులో కనిపిస్తుంది. మీకు పైన మనం తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక సంఘాన్ని ఆయన వర్ణించడం ప్రారంభించినట్టు ఎక్కడి నుండి అంటే పాదాల దగ్గర నుంచి వర్ణించడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అంటే పాదముల నుండి శిరస్సు వరకు కూడా భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుషులు కూడా ఏమవ్వాలి అంటే పరిశుద్ధపరచబడాలి. హల్లెలూయా. పరిశుద్ధులకి రావాలి. పాదాల మొదలుకొని శిరస్సు మీద ఉన్న ఆ యొక్క వెంట్రుకల వరకు కూడా ఏమైపోవాలి? పరిశుద్ధమైనటువంటి జీవితంలోకి రావాలి. అందుకే ఆ యొక్క ప్రియుడు ఏమని వర్ణిస్తున్నట్టు, నీ పాదరక్షలతో నీవు ఎంత అందముగా నడుచుచున్నావు అంటే సంఘం అనేటువంటిది అంత అందముగా నడవాలి అని అర్థం. సంఘం ఈ రోజున నడుస్తున్న నడక, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసం నడుస్తున్న నడక, వారు వేస్తున్న అడుగులు ఎలా ఉన్నాయి? దేవుడు మన గురించి చెప్పాలి. నీవు ఎంత అందముగా నడుచుచూ ఉన్నావు నీ పాదరక్షలతో అని దేవుడు ఒక్కొక్కటి వర్ణిస్తున్నాడంటే ఆ వర్ణనకు యోగ్యమైనటువంటి జీవితము నీలో ఉంటే అప్పుడు మనం ఏమవుతాం? దేవుడితో పాటు ఎత్తబడగలుగుతాము. హల్లెలూయా. అంటే పాపిష్టి బ్రతుకులో ఉన్నటువంటి మనమే దేవునికి
రాజ్యములకి ఎత్తపడాల్సిన వారు కాబట్టి భూమి మీద ఉన్నటువంటి మనలను దేవుడు పాదముల యొక్క నుండి ఆయన సంబోధిస్తూ వస్తున్నాడు, వర్ణిస్తూ ఉన్నాడు. నీ పాదరక్షలు మొదలుకొని శిరస్సు వరకు ఆయన వర్ణించడం ప్రారంభించాడంటే ఆ యొక్క ఫరో రథాశ్వములతో పోలుస్తున్నట్టే ఆ యొక్క ఫరో యొక్క రథములను లాగగలిగిన వేగమైనటువంటి అశ్వములను కలిగినటువంటి ఒక విశ్వాసంగా నీవు బ్రతకాలి. నీ పాదరక్షలతో నీవు అందంగా నడుస్తున్నట్టుగా దేవుడికి కనపడాలి. నీవు నడిచే నడక లోకానికి అందంగా కనిపించేది కాదు. నీ యొక్క ఉన్నటువంటి స్థితిగతులు, నీకున్న సౌందర్యము, నీ ఉన్నటువంటి పచ్చిదాన్ని కూడా దేవుడు వర్ణిస్తున్నప్పుడు ఆయన నిన్ను పొగుడుతున్నాడు కాదు, కానీ ఆ పొగడ్తకు తగినటువంటి జీవితం నీళ్ళు ఉంటేనే ఆయన రెండవ రాకడలో నీవు ఎత్తపడగలుగుతావు అని దేవుని వాక్యం దాన్ని గమనించాలి. ఆ వాక్యముడు కనుక నీవు ప్రక్కన పెట్టిన దానిని మరొక విధంగా నీవు అర్థం చేసుకుంటే నేను ఇలా ఉన్నాను, నేను అలా ఉన్నాను అనుకుంటే అక్కడే ఉంటావు. కానీ అలాంటి జీవితం నాకు ఉందా లేదా అని నీవు పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఫరో రథాశ్వములతో అంటే ఫరో రథములకు ఉన్నటువంటి ఆ రథములకు ఉన్నటువంటి బరువును లాగగలిగినటువంటి ఆ వేగము, ఆ యొక్క బలము అన్ని కూడా కలిగినటువంటి విశ్వాసం నీవైతే లోకములో ఎదురేటువంటి శోధనలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏమొచ్చినా వేగముగా పరిగెట్టుకుంటూ లాగగలిగినటువంటి ఆ బలము, ఆత్మీయ బలమును నీవు కలిగినటువంటి ఒక విశ్వాసిగా నీవు బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా సంఘాన్ని ప్రియుడు ఏం చేస్తున్నాడంటే వర్ణిస్తూ వస్తున్నాడు, పాదాల దగ్గర నుంచి వర్ణిస్తూ వస్తున్నాడు. అదే సంఘము ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎక్కడి నుండి వర్ణించడం ప్రారంభించారు తెలుసా? తలభాగం నుండి వర్ణించడం ప్రారంభిస్తూ వచ్చారు. చూడండి, అదే పరమగీత గ్రంథము 5వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే, వేరు ప్రియుడి కన్నా నీ ప్రియుడి విశేషమేమి, నీవు మా చేత ప్రమాణము చేయించుకున్నట్టుకు వేరు ప్రియుడి కన్నా నీ ప్రియుడి విశేషమేమి. అప్పుడు అంటుంది సంఘం ప్రియురాలు, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులను అతని గుర్తించవచ్చును. అతని శిరస్సు అపరంచి వంటిది, అతని తల వెలుగులు కాక పక్షముల వలె నల్లనివి. చూడండి, అతను వర్ణించడం ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే శిరస్సు నుంచి వర్ణించడం ప్రారంభమైంది. ఎందుకు? ఆయన పరలోకములో నుండి, మహిమలో నుండి దిగి వచ్చినటువంటి దేవుడు కాబట్టి సంఘము తన యొక్క దృష్టిని ఎక్కడి నుండి ప్రారంభించాలంటే తన దృష్టిని పైకి ఎత్తి, తన దృష్టిని, తన ఆత్మను, తన యొక్క దేహం అంతటిని కూడా పరలోకం వైపే తాను చూస్తూ దేవుడిని ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉండాల్సినటువంటి పరిస్థితి దేనికి ఉండాలి? సంఘానికి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘము ఎక్కడ ఉండాలి? దేనిని చూడాలి? సంఘము పైనే చూడాలి. భూమి మీద ఉన్నటువంటి వాటి మీద దృష్టి పెట్టకూడదు. నీవు దృష్టి పైన పెడితే ఆయన శిరస్సు నుండి నీవు ఆయనను గణపరచడం ప్రారంభిస్తావు. హల్లెలూయా, గట్టి చెప్పాలి హల్లెలూయా. ఆయన శిరస్సు ఎటువంటిది? అపరంజి వంటిది. 10,000 మందిలో అతడు అతి కాంక్షణీయుడు, అతని గుర్తుపట్టవచ్చును. ఆయన యొక్క ఆ విధములైనటువంటి అతని నేత్రములు నదీ తీరములందు భూముల వల్లే కనపడుచున్నవి. అవి పాలతో కడుగుబడినటువంటివి, అవి చక్కగా కాచిన రత్నముల వల్లే ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. ఇవన్నీ కూడా మనం గమనిస్తుంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని కూర్చిన వర్ణన ఇంత అంతలేదు, చాలా ఉన్నతంగా కనిపిస్తుంది. ఆ వర్ణన తలభాగం నుండి ఆమె వర్ణిస్తూ ఉన్నది అంటే నిజంగా ఈ రోజున సంఘము ఈ పాపిష్టి బ్రతుకులో నుండి కిందన భూమి మీద ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధపరచబడితే తప్ప ఆయనను వర్ణించడానికి ఎక్కడి నుండి ప్రారంభిస్తారు? శిరస్సు దగ్గర నుండి ప్రారంభిస్తారు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుడైతే మన పాదాల దగ్గర నుంచి వర్ణిస్తున్నాడు. సంఘం అయితే మనం దేవుని ఎక్కడి నుంచి వర్ణించాలా? శిరస్సును మొదలు పెట్టాలి. హల్లెలూయా. సంఘం ఆరాధన చేసేటప్పుడు, ఘనపరిచేటప్పుడు, మహిమపరిచేటప్పుడు ఈ విధమైనటువంటి ఆరాధన నీవు చేస్తూ ఉండాలి. ఎప్పుడు నీవు పరిశుద్ధతలోకి రావాలి. నీవు పరిశుద్ధమైన జీవితం జీవిస్తుంటే నా ప్రియుడు, నా దేవుడు, రత్నవర్ణుడు, ధవలవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడా నీకు స్తోత్రములనైనా అని మనం దేవుని ఏం చేస్తాము? ఘనపరుస్తాం, మహిమపరుస్తాం. ప్రభువా, నాకు ఆరోగ్యమేనైనా నీకు స్తోత్రం, నాకు ఆర్థికమును దయచే తండ్రి నీకు స్తోత్రం, నాకు అది కావాలి తండ్రి, నాకు ఇది కావాలి అంటే మన బ్రతుకు ఇంకా యాడుండేది ఇక్కడనే భూమి మీదనే ఉంది. భూమి మీద ఉన్నటువంటి దృష్టిని మనం ఏం చేయాలా? మళ్లించాలి. హల్లెలూయా. ఆ దృష్టి ఎప్పుడైతే మళ్లించుకుంటావో అప్పుడు ఆయన ఏమై ఉన్నాడో నీకు అర్థమవుతుంది. 10,000 మందిలో అతడు ఎటువంటి వాడు? అతి కాంక్షణీయుడు. నేను గుర్తిస్తాను. 10,000 మందిలో నేను నా ప్రియుడు చక్కగా గుర్తిస్తాను. నా వేరే ప్రియుని కంటే నా ప్రియుని యొక్క విశేషము అది.
అని నిన్ను ఎప్పుడైతే దేవుని గురించి నువ్వు కనముగా నువ్వు ఎంచుతూ ఉంటావో అప్పుడు నీవు ఆయన కోరుకున్న పరిశుద్ధతలో నీవు ఉన్నావు అని అర్థం. హల్లెలూయా. అప్పుడే ఆ నేత్రములతోనే నువ్వు చూడగలుగుతావు. వెలుచూపు కలిగినటువంటి విశ్వాసమే కనుక అయితే అటువంటి పరిస్థితుల్లో రాజకుమార పుత్రిక అంటే ఉండిపోయి పడిపోయేటువంటి పరిస్థితులు అక్కడ రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నీవు ఎంత అందముగా నడుచుచు ఉన్నావు అనేది ప్రభు నిజంగా నాకు యోగ్యత ఉందా, నేను నీ దృష్టికి అందముగా నడిచేటువంటి పరిస్థితులు నాలో ఉన్నాయా, నా పాదరక్షలతో నేను వేసే ప్రతి అడుగు నీ దృష్టికి అంగీకారంగా ఉంటే ప్రభు నిజంగా నీ రెండవ రాకల్లో నేనేమవుతాను, ఎత్తపడతా. హల్లెలూయా, హల్లెలూయా. అది నీకు కావాల్సింది, మనందరికీ కావాల్సినటువంటిది అదే. ఆయన మనం పొగుడుతున్నాడంటే పొగిడిపోయి మనం పడిపోవడం కాదు, పొగుడుతున్నాడంటే ఆ పొగడ్తలకు యోగ్యమైన సమమైనటువంటి అర్హత నాకు ఉందా లేదా అనేది మనం ఏం చేసుకోవాలా, చెక్ చేసుకోవాలి. హల్లెలూయా. అంతేకాని పరమగీతం ఎత్తుకొని చదివేసి ఇట్లా చెప్పినాడు అబ్బా బల్లె ఉంది ఏం వర్ణించినాడు సంఘాన్ని ఆయన మనం ఉబ్బిబ్బి వినామంటే మనంత ఎర్రోలు ఎవరో. హల్లెలూయా. మనం చెక్ చేసుకోవాలి. ఆ పరిశుద్ధతలో ఉంటేనే నాయన నువ్వు పైకి ఎక్కేపడ్డాడు. ఫరో వృతాశ్రమంలో కొలుస్తున్నాడంటే నేను గుర్రంలాగా ఉన్నాను అనుకోద్దండి. ఆ గుర్రానికి ఉన్న బలం నీకు ఉండాలా, గుర్రానికి ఉన్న వేగం ఆత్మీయ జీవితంలో నీకు ఉంటేనే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో గమనిస్తే ఆయన కన్నటువంటి కళలో ఏమి చూస్తున్నాడు ఆయన అంటే నిచ్చెన. ఆ నిచ్చెన మీదకి ఈ రోజున విశ్వాసులందరూ కూడా ఎక్కలేక దిగలేక అక్కడే ఆగిపోయి కొట్టు మిట్టాడుతూ ఎటు వెళ్ళలో దిక్కుతోచిన పరిస్థితుల్లో చాలా మంది జీవిస్తున్నారు. ఆ నిచ్చెన మీద ఎక్కుతూ వెళితేనే ఒక రోజున ఎక్కడ చేర్చబడతాం, పరలోకంలోని పరలోక ద్వారాలు తెరవబడతాయి. ఈ రోజున ఆ నిచ్చెన ఎవరు అని అంటే యేసుక్రీస్తు అంటే ఆయన యొక్క ఉపదేశమే. హల్లెలూయా. ఆయన వాక్యమై ఉన్న దేవుడు, ఉపదేశమై ఉన్నటువంటి దేవుడు. ఆ వాక్యమును నీవు ఎంతగా నీవు సాత్వికముతో అంగీకరిస్తూ ఉంటావో ఆ వాక్యములో నీవు ఏమవుతుండాలంటే ఎదుగుచూ నీ పైకి ఎక్కాలే కానీ దిగజారిపోయేటువంటి పరిస్థితులు ఒక్క నాటికి కూడా నీ జీవితంలోనికి రాకూడదు. నిచ్చెనగా దేవుడు నిలబడ్డాడు నీ కొరకు. యేసు ప్రభువు వారు భూమి మీద నుండి పరలోకంలో ఆయన నిచ్చెనగా ఉన్నాడు అంటే నీ యొక్క జీవితంలో నీ వ్యక్తిగత ఆత్మీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఆయన ఎక్కడానికి నిచ్చెనగా వచ్చినప్పుడు ప్రభువా ఈ రోజు నీ మందిరంలోకి వచ్చాను, నీవు నాకు నిచ్చెన వలె నీ ఉపదేశం ద్వారా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు, నన్ను దర్శించు, నన్ను పరిశుద్ధులు నడిపించు, నీ పరలోక రాజ్యంలో చేర్చడానికి నేను వెనుకకు చూడకుండా దిగిపోకుండా ఒక్కొక్క మెట్టు ఎక్కుచు నేను ఎక్కడికి రావాలి, నీ దగ్గరకు చేరుకోవాలి ప్రభువా అని ప్రార్థన చేసి. హల్లెలూయా. నీ కొరకు ఒక దేవుడు ఏసేసాడు, ఆ నిచ్చెన నీ కోసం దిగి రావాలి. ఆ దిగి వచ్చిన నిచ్చెన నువ్వు ఏం చేయాలంటే తేటగా చూడాలి. హల్లెలూయా. వాక్యములు వింటున్నావంటే నీకు తేటగా అర్థమైపోవాలి. ఈ వాక్యము ద్వారా నన్ను నేను సరి చేసుకుంటే నిచ్చెనకు సాదృశ్యమైనటువంటి నా దేవుని మీద నేను ఎక్కుచు నేను ఎక్కడికి వెళ్ళిపోతా, పరలోకానికి పోతాను. ఆ వాక్యముడు కనుక మనం తిరస్కరించామనుకోండి నిచ్చెన మీదకి ఎక్కకుండా ఇట్లా దిగకుండా కొట్టు పెట్టాడుతూ ఇది నాకేనా నిచ్చెన, నేనైనా ఎక్కవలసింది, నాదేనా, ఇది నిజమేనా అనేటువంటి అనుమాన పరిస్థితుల్లో మిగిలిపోతావు తప్ప ఆ నిచ్చెన యేసయ్యే. ఆ నిచ్చెన యేసుక్రీస్తు ప్రభుల వారే నీ కొరకు ఆయన భూమి మీద నుండి పరలోకం వరకు ఆయన నిలబడి ఉన్నాడంటే నిజంగా నీకు ఎంత ధన్యత ఇచ్చాడు, ఎంత ఉన్నతమైనటువంటి ఔదార్య స్థితిని ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ రోజున విశ్వాసం దాన్ని గమనించక ఆ నిచ్చెన అన్నటువంటి దేవుని ఉపదేశమును అంగీకరించక ఆ వాక్యమును తిరస్కరిస్తూ సంఘానికి, కాపులకు, విశ్వాసాలకు దూరస్తులైపోయి ఎక్కడెక్కడో ఏమేమో చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఈ నిచ్చెన అనేటువంటిది నీవు తెల్లగా కనిపిస్తున్నప్పుడు దాన్ని గ్రహించినట్లయితే, దానిని నీవు గమనించినట్లయితేనే ఆ వాక్యములో నీవేమవుతుంటావు, కట్టబడుతూ ఎగుతావు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. వాక్యము ద్వారా కట్టబడాలి కానీ మనుషుల ద్వారా ఎవడూ కట్టబడలేదు. ఈ రోజు నీకు ఈ వాక్యము దేవుడు అందిస్తున్నాడంటే ఆ వాక్యము ద్వారా నువ్వు కట్టబడాలని దేవుని ఉద్దేశం. నీలో ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకోవాల్సి ఉంటే ఆ వాక్యము ద్వారా నేను హెచ్చరిస్తాడు, ఖండిస్తాడు, గట్టిస్తాడు, గట్టి చెప్తాడు. అంటే నేను కట్టుకోవడానికి ఆ వాక్యమునే కనుక నీవు తిరస్కరిస్తే ఇక మన మందిరానికి రావాల్సిన అవసరం కూడా లే. నీవు నిచ్చెనగా దేవుడు కనిపిస్తున్నాడంటే ప్రభువా నీవు నా కొరకు నిచ్చెనగా వచ్చి అందులో నేను ఎక్కి నేను పరలోకాన్ని చేరుకోవాలి అని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఉపదేశములు వింటూ ఉన్నప్పుడు ఈ కార్యాలు జరగడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఈ కార్యం జరిగిపోవాలి నీ జీవితంలో. ఈ వాక్యం నాదే. ఈ రోజు నీకు ఒక మెట్టు నేను ఎక్కి
పైకి వెళ్ళాను. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అంతేగాని వాక్యం విన్న తర్వాత ఒక మెట్టు దిగి వెళ్ళిపోకూడదు. అట్లా దిగి వెళ్ళిపోయారు తెలిసిన ఈ వాక్యం ఏదైనా ఖండింపుతో గద్దింపుతో వస్తే ఈ వాక్యం నాది కాదని ఒక మెట్టు దిగుతారు. నీ వెనుకున్న వారు ఆ మెట్టు ఎక్కి వెళ్ళిపోతారు. అప్పుడు ఎవరు వెనకబడినట్లు? దిగిపోతున్నటువంటి వారే. దిగిపోకూడదు. ఎగ్గుచ్చు మనం ఎక్కడ చేరుకోవాలా? ఆయన ఉపదేశం ఆది యందు వాక్యం ఉండను, ఆ వాక్యమే దేవుడైన. మరి ఆ వాక్యము దేవుని నుండి నీతో మాట్లాడుతున్నాడు. ఎవరి కోసమో మాట్లాడలే. ఈ కిటికీలకో దారబంధాలకో కాదు, వాక్యం నీకే, ఈ వాక్యం ఇది నాకే అని మనం ఎప్పుడైతే మనం ఆ వాక్యం సక్రియంతో అంగీకరించుకోగలుగుతామో అప్పుడు బలమైనటువంటి కార్యాలు మనం చూడగలుగుతాం. ఆ వాక్యాన్ని ప్రక్కన పెట్టేసి మందిరానికి సరిగా రాకుండా మందిరంలో నిర్లక్ష్యం చేసి దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతను ప్రక్కన పెట్టి దేవుడు మనకు ఉండాల్సిన పరిశుద్ధతను చూస్తున్నప్పుడు పరిశుద్ధత లేకుండా ఏమాత్రం నీతి, న్యాయం, యథార్థత, భయం, భక్తి, రక్షణ, విశ్వాసం ఉన్నట్లు ఏమి కూడా లేకుండా పోగొట్టుకుంటూ ఉంటే జస్ట్ ఊరికి రావచ్చు, వెళ్ళచ్చు. జస్ట్ నామినల్ క్రిస్టియన్ అంతే. ఊర్లో ప్రజలందరూ ఎదుట వారు ఫలానా అని చెప్పుకోవచ్చు అంతే. దేవుడు నేను ఫలానా అని కూడా చెప్పడానికి అవకాశము లేని బ్రతుకులు జీవించి క్రైస్తవులు చాలా మంది ఉంటారు. దేవుడు వాళ్ళ గురించి సాక్ష్యం చెప్పాలి. మోషే గురించి చెప్తాడు దేవుడు. మోషే అంతటి సాత్వికుడు లేడు అని చెప్తాడు. హల్లెలూయా. మరి మన గురించి చెప్పాలి వద్దా? దేవుడు చెప్పాలి వద్దా? మీకు ఎవరికి ఇష్టం లేదు నా గురించి వచ్చి చెప్పాలి. ఎందుకు నా బతుకు ఇట్లా ఉండదు? ఆ బతుకును మార్చడం కోసమే కదా దేవుడు మాట్లాడతాడు. ఆ బ్రతుకును పరిశుద్ధంగా నడిపించడం కోసమే దేవుడు మాట్లాడుతున్న మాటలకి. ఇంకా మనం పాతాన్ని జ్ఞాపకం పెట్టుకుని పాత బతుకుని జీర్ణం చేసుకుని దాన్ని నెమరు వేసుకుంటా, నేను ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది, అది చేసి ఇది చేసి మరలా ఇప్పుడు కూడా అదే చేస్తూ అలాగే ముందుకు వెళ్తూ ఉంటే మన పరిశుద్ధతను ఎలా సంపాదించుకుంటాం? ఈ బలంలో ఎలా పాలు పొందుకుంటాం? ఒక్కనాటికి యోగ్యత అర్హతలు ఉండనే ఉండము. ప్రియమైనటువంటి దేవుళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువా నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన దిగి వస్తేనే నీవు అంచెలంచెలుగా వాక్యములు ఉపదేశంలో బలపడుతూ పరిశుద్ధతను సంపాదించుకొని ఆ మహిమగల సంఘము, మహిమగల దేశములకు నీవు అడుగు పెట్టగలుగుతావు. హల్లెలూయా. మూడవ విషయం చూడండి, అదే నిర్గమకాండ 3వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట రాయవచ్చు. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుమును, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ప్రాంతము, ఈ పర్వతము పేరు ఏంటి తెలుసా? హోరేబు ప్రాంతం. హోరేబు పర్వతం. ఈ హోరేబు పర్వతము చాలా సుపరిచితమైనటువంటి పర్వతం. మోషే ఎన్నో 40 సంవత్సరములు దరిదాపుగా ఆయన అదే కొండ మీద దిగుచూ ఉన్నటువంటి వాడు. మేకలు, గొర్రెల చేత అపవిత్రపరచబడినటువంటి ఆ పర్వతముల గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇది పరిశుద్ధమైన స్థలము, ఇక్కడికి నీవు రావద్దు, నీ చెప్పులు విడిచిపెట్టిన తర్వాత అని అంటున్నాడు. ఏ కారణమనంటే అక్కడికి ఏమి దిగి వచ్చేది? దేవుని యొక్క అగ్ని దిగి వచ్చేదో. హల్లెలూయా. దేవుని యొక్క అగ్ని ఆ హోరేబు పర్వతం మీద దిగి వచ్చేది కాబట్టి అది ఇప్పుడు ఏమని పిలవబడుతుంది అంటే అది దేవుని పర్వతముగా మార్చబడిపోయాది. హల్లెలూయా. ఒకప్పుడు అది హోరేబు కొండ, ఇది దేవుని పర్వతం. కారణం ఏమిటంటే దేవుని యొక్క అగ్ని ఆ పర్వతం మీద దిగి వచ్చేది. మోషే ఆ మండుచున్న పొదలను చూస్తున్నప్పుడు ఆ పొదలో దేవుడు మాట్లాడినటువంటి విధమైన కార్యాలన్నీ కూడా మనం చూస్తున్నాం. అందుకే దేవుడు ఎక్కడ ఉంటాడో, ఆయన మహిమ ఎక్కడ ఉంటుందో, ఆ దహించు అగ్ని ఎక్కడైతే ఉంటుందో, ఏ సంఘములు అయితే ఉంటుందో, ఏ విశ్వాస జీవితంలో అయితే ఉంటుందో అది పవిత్రపరచబడుతూ ఉంటుంది, పరిశుద్ధతలోనికి వస్తుంటుంది. కానీ అవి ఏమీ లేనటువంటి పరిస్థితులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పరిశుద్ధత అనేటువంటిది ఉండదు, పవిత్రత ఉండదు. ఇక్కడ దేవుని అగ్ని మనం గమనిస్తున్నాం. ఆ రోజున అక్కడ ఏం కనిపిస్తుంది? మేఘంలోని దేవుని యొక్క మహిమ కనిపిస్తుంది. ఆ మరలా ఇంకేమంటున్నాడు? ఆ యొక్క యాకోబు ఏం చేస్తున్నాడంటే ఒక కళ కన్నాడు. ఆ కళలో నిచ్చెన కనిపిస్తూ ఉంది. అక్కడ కూడా దేవుని యొక్క మహిమ కనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మోషే యాకోబు జీవితంలో జరిగినటువంటి ఒక విషయం ఏమిటి తెలుసా? ఆయన కలగన్న తర్వాత ఆయన వెంటనే లేచిన తర్వాత ఆయన అనుకుంటున్నాడు, ఇది నిజముగా దేవుడు ఉన్నటువంటి స్థలము, ఇది భయంకరము అని దానికి ఏమని పేరు పెట్టాడు? బేతేలు అని పేరు పెట్టి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఉన్నటువంటి స్థలం అది ఏమిగా మార్చబడుతుంది అంటే మందిరముగా మార్చబడుతుంది. బేతేలు దేవుని మందిరం. ఆ యాకోబు కన్న కలలో ఆయన చూసిన దృశ్యమును అంతటిని కూడా గమనించి ఈ ప్రాంతము, ఈ ఊరు ఇక మీద లూజు కాదు కానీ దీని పేరు బేతేలు. ఎందుకంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు నిచ్చెనగా కనిపించిన విధానం చూచాడు.
ఆ యేసు ప్రభువు వారిని నిచ్చెనగా దిగకపోయి ఉంటే లూజుగానే ఉండిపోయేది. అది బేతేలుగా మార్చబడేటువంటి పట్టణముగా ఉండిండదు. ఈరోజు మన బ్రతుకుల్లో మార్పు అనేది రావాలంటే, అపవిత్రతలోని పరిశుద్ధతలోనికి రావాలంటే, ఓరేకుండా దేవుని పర్వతంగా పిలవడాలంటే, దేవుని యొక్క అగ్ని దిగి వచ్చినట్టుగా దేవుడు ఒక నిశ్చితగా ఆయన ఉపదేశము ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యమును బట్టి నిన్ను నీవు పరిశుద్ధపరచుకుంటూ దిగి రావాలి. ఆయన మహిమనేది నీ మీదికి రావాలి. ఆ మహిమ ద్వారా ఆ యొక్క పైకి కిందికి ఎక్కుచున్న నిశ్చితకు సాదృశ్యమైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఉపదేశము ద్వారా నీవు పరిశుద్ధుడికి రావాలి. ఆ యొక్క పరిశుద్ధమైన దేవుని యొక్క అగ్ని ఆ హోరేపు కొండ మీదకి వచ్చింది కాబట్టి అది పరిశుద్ధమైనటువంటి ప్రదేశములు దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో, నీ చెప్పులు వదిలిపెట్టి ఇక్కడికి రా అంటున్నాడు. ఈరోజు మన జీవితంలో పరిశుద్ధత అనేది కావాలి అంటే మనం ఏమై ఉన్నామో, ఏ అపవిత్రతతో ఉన్నామో దానిని ఏం చేయాలో విడిచిపెట్టి అప్పుడు దేవుడిని సమీపించాలి. హల్లెలూయా. అపవిత్రతతో మనం దేవుని సమీపించకూడదు. అపవిత్రమైన బ్రతుకుతో ఇందులో పాల్పంపులు పొందకూడదు. ఇది చాలా చాలా పరిశుద్ధమైనటువంటిది, పవిత్రమైనది. ఏదైతే ద్రాక్ష రసముని కాదు, దేవుడు చిందించిన అమూల్యమైన రక్తం, నలగగొట్టబడిన ఆయన శరీరములకు సాదృశ్యమైనటువంటి ప్రభు సంస్కారం వల్ల ఇందులో నీవు చేయి ఉంచుతున్నావంటే ఎంత పరిశుద్ధత నీవు కలిగి ఉండాలి. నీవు కలిగి ఉన్న అపవిత్రత విడిచిపెట్టాలి, కడుక్కోవాలి. శుద్ధీకరించబడిన తర్వాతనే నీవు ఇందులో పాల్గొంపులు పొందడానికి ఒక యోగ్యుడవు. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఇష్టం వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోవడానికి ఇది సినిమా థియేటర్ కాదు, క్లబ్ కాదు, మరొకటి ఆట స్థలం కాదు. ఇది ఏమిటిది? దేవుని మందిరము. హల్లెలూయా. యాకోబు ఇది భయంకరమైన స్థలం. దీనికి పేరు ఏం పెట్టాడు? ఇది నిజముగా దేవుని మందిరమే. హల్లెలూయా. మందిరాన్ని విడిచిపెట్టాడు, దేవుడున్న స్థలాన్ని విడిచిపెట్టాడు, దేవుడు నీ జీవితంలో కార్యాలు జరిగించిన చోటును విడిచిపెట్టకపోవడం, దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టి నలుగురుకున్న శరీరములు పాల్పంపులు పొందటానికి కావలసిన పరిశుద్ధతను పోగొట్టుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా దేవుని యొక్క కార్యాలు. హల్లెలూయా. మనమేదో ఆచారముగా మనం చేయడం కాదు. ఇందులోనికి నీవు చేయి ఉంచుతున్నావంటే ఒక్కసారి బ్రతుకంతా ఏం చేసుకోవాలా? వెనక్కి తిరిగి చూసుకో. ఎక్కడెక్కడ తప్పు చేసినాము, ఏం మాట్లాడినాము, ఏం తలంచినాము, ఏమి ఆలోచన విధానం, నాకు చేస్తున్న నా క్రియలు ఏమిటో ఒక్కసారి నేను పరిశీలన చేసుకో. ఆ తర్వాత ఇందులో నాకు యోగ్యత ఉంటే ఇందులోకి రా, లేకపోతే దేవుని యొక్క పశ్చాత్తాపడు, కన్నీరు కాల్చు. నీవు ప్రార్థన చేయించుకుండగలిగిన దేవుని మహిమ నీ మీదకి రావాలి. నీవు ప్రార్థన చేసినప్పుడు నీ బంధకములన్నీ కూడా తెగిపోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి దిగి రావాలి. అలాగ వచ్చినట్లుగా నీవు ప్రార్థన చేసి నీ ప్రార్థన జీవితం ద్వారా పరిశుద్ధత నీవు సంపాదించుకో. అందుకే అది పరిశుద్ధమైన స్థలం. నీ చెప్పులు విడిచిపెట్టి రమ్మన్నాడు అంటే నీలో ఉన్న అపవిత్రతను అంతటిని కూడా విడిచిపెట్టి ఆ తర్వాత ఇందులో నీవు ఏం చేసుకోవాలా? పాల్గొనలు పొందేటువంటి ధన్యతలోకి నీవు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మేఘమైన కానీ నిచ్చెన కానీ అగ్ని కానీ దిగి వస్తేనే మనము ఎందులోకి వచ్చినట్టు? పరిశుద్ధతలోనికి వచ్చినట్టు. నీ కన్నులు, నీ హృదయము, నీ యొక్క దేహం అంతా కూడా దేన్ని చూస్తూ ఉండాలంటే దేవుడినే చూడాలి. పరలోకం వైపే నీ దృష్టి ఉండాలి. పరలోకంలోనే నువ్వు చూస్తూ ఉండాలి. అక్కడి నుండి ప్రభా నీ మహిమ దిగి రావాలి, నీ అగ్ని దిగి రావాలి, నీ ఉపదేశం అక్కడి నుండి నా మీదకి రావాలి, నీ వాక్యము ద్వారా నేను కట్టబడాలి. ఎక్కాలి ప్రభు, ఒక్కొక్క పెట్టిన పైకి ఎక్కి వెళ్ళిపోవాలి అని ఎప్పుడైతే నిన్ను నీవు పరిశీలన చేసుకుని బ్రతుకును మార్చుకోవడానికి, పవిత్రతను కాపాడుకోవడానికి ఇష్టపడతావో అప్పుడే నీ జీవితంలో అనేకమైన గొప్ప అద్భుత ఆశ్చర్యకరమైన కార్యాలు నీవు చూడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్తే ముగిస్తా. చూడండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో 10వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడింది. అప్పుడు సమూయేలు తైలము గుడ్డి పట్టుకొని సౌలు తల మీద పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నిలిచి ఉన్నాడు అని వాక్యం చెప్తుంది. సౌలు యొక్క పరిస్థితి చూస్తే తాను పోగొట్టుకున్నటువంటి 2 గార్ధబొమ్మలను వెతికి సంపాదించినటువంటి వ్యక్తి తన యొక్క తండ్రి కీషు అంటున్నాడు. ఒకవైపున ఆ యొక్క వెతకాల్సిన గార్ధబొమ్మను వెతకలేదు, దాన్ని తిరిగి పట్టుకుంటారు. ఇటువంటి వ్యక్తిని సౌలు వచ్చి ఏం చేస్తున్నాడు? అభిషేకించాడని యెహోవా చెప్పిన మాటలు చెబుతున్నాడు. తైలము గుడ్డిని తీసుకొచ్చి తన తల మీద పోసాడు. ఆ పోయబడిన తైలము ద్వారా అభిషేకించబడినటువంటి ఆ యొక్క సౌలును గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, అతని ముద్దు పెట్టుకుని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క స్వాస్థ్యం మీద ఆధిపత్యం.
ఆ యొక్క స్థితిని దేవుడు ఇచ్చాడనంటే నిజంగా ఎంత ఉన్నతమైన స్థితి చూడాలి. లోకరీతిగా అయితే ఆ పోయినటువంటి 2 గార్త బొమ్మలను తిరిగి వెతకి వెళ్ళాడు, కానీ దాన్ని పట్టుకోలేదు. అవి ఎక్కడికి పోయి తిరిగి ఆ గార్త బొమ్మను పట్టుకోలేదు. కానీ సౌలు మాత్రం ఇతను ఏం చేశాడు? అతని ముద్దు పెట్టుకున్నాడు, అతని తల మీద తైలం పోసాడు, యెహోవా అతన్ని అభిషేకించి అతని స్వాస్థ్యం అంతటి మీద కూడా అధిపతిగా పెట్టేశాడు. ఎలా చేశాడు? రాజ్యమంతటి భారం ఎలా మోయగలుగుతాడు? అప్రాలో 2 గాడిదలు పట్టుకోలేకపోయాడు. ఆ గాడిదలు పట్టుకోలేనటువంటి వ్యక్తికి రాజ్యాన్ని అప్పగిస్తున్నాడు దేవుని. అంటే దేవుని యొక్క నిర్ణయం ఒక వ్యక్తి మీద ఉంటే ఆయన ప్రవక్త ద్వారా దేవుడు ఏం చేసి తన తల మీద తైలం పోసి దేవుని అభిషేకించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఎన్నిక లేనటువంటి వారిని దేవుడు ఏం చేసుకుంటాడు? ఎన్నిక చేసుకునేటువంటి వారు. ఏ యోగ్యత అర్హత లేనటువంటి వారిని దేవుడు ప్రేమించేటువంటి వాడు. అటువంటి వారికి ఒక ఉన్నతమైనటువంటి స్థితిని ఇచ్చేటువంటి దేవుడు. ఒక వ్యక్తిని దేవుడు అభిషేకించాడు, తన స్వాస్థ్యం మీద అధికారిగా అధిపతిగా నియమిస్తూ ఉన్నాడు అంటే దేవుని యొక్క తలంపులు వేరు, మనుషుని యొక్క ఆలోచనలు వేరు. దేవుడు ఒక వ్యక్తిని అభిషేకిస్తున్నాడు, ఫలానా కార్యము ద్వారా ఫలానా కార్యములు చేయడం నేను అభిషేకిస్తూ ఉన్నాను అని దేవుడు చెప్తున్నప్పుడు అభిషేకించబడినటువంటి ఆ యొక్క వ్యక్తుల ద్వారా, రాజుల ద్వారా, ప్రవక్తల ద్వారా మనమందరం కూడా ఏమైపోవాలి? లోబడి జీవించాలి. హల్లెలూయా, గట్టి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకించబడినటువంటి వారి ద్వారా దేవుడు జరిగించుకునే కార్యాలను కనుక మనం తిరస్కరిస్తే, ఎవరిని తిరస్కరించినట్లు? ఎవరినిమ్మా? మీరు చెప్పండి. ఎవరిని తిరస్కరించినట్లు? దేవునినే తిరస్కరించారు. దేవుడు అభిషేకించిన అభిషేకుల ద్వారా అభిషేకించబడినటువంటి వ్యక్తులకు దేవుడు ఇచ్చిన బాధ్యత నిర్వర్తించేటప్పుడు కూడా ఆ వ్యక్తులను మనం ఏం చేయాలా? తిరస్కరించాలా? గౌరవించాలా? గౌరవించాలి. హల్లెలూయా. గౌరవించడం నేర్చుకోవాలి. అక్కడ ప్రభువు వారు చేసిన కార్యాన్ని తైలపు గుడ్డిని తీసుకొని తల మీద పోసి యెహోవా అతన్ని అభిషేకించి ఉన్నాడని చెప్పి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించున్నాడు అని చెప్పాడు. ఇంత ఉన్నతమైన ఘనతను దేవుడు ఆ స్థితిని ఇచ్చాడంటే సౌలు మహారాజు నిజంగా దేవుని చేత ప్రేమించబడినటువంటి వాడు. దేవుని చిత్తము ద్వారా నడవలసిన పరిస్థితులు అక్కడ వచ్చాయి. లోకరీతిగా తండ్రి అంటున్నాడు, ఇతడు 2 గాడిదలు పట్టుకోలేదు, కానీ దేవుడు ఏమో తన స్వస్థ అంతటి మీద అయితేనేమో అధిపతిగా ఇచ్చేసాడు. మనుషుని ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. ఒక అభిషేకుల ద్వారా అభిషేకించబడినటువంటి వ్యక్తికి దేవుడు ఇచ్చిన బాధ్యత ఏమైతే ఉంటుందో ఆ బాధ్యత నిర్వర్తిస్తున్న ప్రతి వారు కూడా ఆ బాధ్యతను ఏం చేయాలి? హల్లెలూయా. లోబడాలి. హల్లెలూయా. మనం లోబడకుండా మనకు ఇష్టం వచ్చిన మనం ఇంకోటి మన మీద ఆలోచన చేసేసరికి మనకు రావాల్సిన ఘనత, మనకు రావాల్సిన దీవెన ఆగిపోతుంది. హల్లెలూయా. ఆగిపోతుంది అంతే. మనకు తెలియదు, మనం ఏదో అనుకుంటాం, మనం ఏదో ఆలోచన చేస్తాం. చాలా పొరపాటు పడింది. దేవుని సంఘంలో ఏ కార్యములు జరిగినా, అభిషేకించబడిన వ్యక్తుల ద్వారా ఏ కార్యము మనం చూస్తున్నా వాటికి మనం ఏమైపోవాలా? లోబడి విధేయత చూపించడం నేర్చుకోవాలి మొదట. అప్పుడే నీవు ప్రార్థన చేస్తే దేవుని మహిమ నీ మీదికి వస్తుంది. దేవుని వాక్యం నీలో పనిచేస్తుంది. దహించు అగ్నివలి ఆయన నీ మీదకి వచ్చినప్పుడు నీలో ఉన్న అపవిత్రతను అంతటిని కూడా పరిశుద్ధపరచగలుగుతాడు. తైలపు గుడ్డిని నీ మీద పోస్తా అభిషేకించగలుగుతాడు. ఒక మంచి సమర్పణ కలిగిన జీవితంలో దేవుడిని తీసుకురాగలుగుతాడు. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. అంతేకాని మనం ఏదో చిన్నగా మనం చిన్న చూపు చూడటము, లేకపోతే మరొకటి అవసరం లేదు అనేటువంటి వాక్యములు కానీ అభిషేకించబడినటువంటి వారిని కానీ తిరస్కరించేటువంటి మనస్తత్వం మనకు ఉండనే. ఎవరు చెప్పట్లే? ఉండనే. ఎవరు చెప్పట్లే? హల్లెలూయా. అటువంటి తిరస్కరించే బుద్ధి మనకు ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ఉండాలా అనేవారు ఎంతమంది? సరే మీతో చెప్పాలి కదా, ఉండకూడదు. హల్లెలూయా. ఎవరిని కూడా తిరస్కరించు. ఎవరు అభిషేకుల ద్వారా అభిషేకించబడిన వారినైనా, దేవుడు అభిషేకించిన వారినైనా మనం తిరస్కరించు. వారి ద్వారా జరిగేటువంటి కార్యాలకు మనం విధేయత చూపించాలి, లోపడాలి. ఇది మనం నేర్చుకోవాలి. అందుకే వాక్యం అంటుంది, నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదో ఒకటి నా మీద దిగి రావాలి ప్రభువా. నీ మహిమైన, నీ అగ్ని అయినా, నీ ఉపదేశమైన, నీ వాక్యమైన, నీ తైలము, నీ అభిషేకం అన్నీ కూడా నా మీద దిగి రావాలి ప్రభువా
అది నువ్వు నిజంగా కన్నీరు కాచి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన నీ మొరను విని ఆలకించి నీకు జవాబు ఇస్తాడు. నీవు ప్రార్థన చేసేటప్పుడు ఎవరిని గురిగా పెట్టుకోవాలి తెలుసా? దేవునిని, పరలోకాన్ని గురి పెట్టుకొని నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకో. నీ ప్రార్థన అంతా ఎక్కడ ఉండాలా? పరలోకం అయితే దేవుని గురి పెట్టుకో. అక్కడ గురి పెట్టుకుంటే నువ్వు ఏం ప్రార్థన చేయాలో నీకు ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు పరలోకాన్ని గురి పెట్టుకోకుండా, దేవుని గురి పెట్టుకోకుండా ప్రార్థన చేస్తే ఏం చేస్తావు తెలుసా? నాయనా నన్ను చూడండి రా, నాయనా ఏమని చేస్తాము? నాకు, నా భార్యకి, నా బిడ్డలకి, మా అత్తకి, మా మామకి, మా తాతకి, మా ఎవరికి, మా ముందుండే వాళ్ళకి, వెనక ఉండే వాళ్ళకి ఆరోగ్యము, బలము, శక్తి, ఆరోగ్యము, బలము, శక్తి ఏంటి జరుగుతాం. ఆరోగ్యం, బలము, శక్తి దేవుడు ఇస్తాడు. నీకు కావాల్సింది ఏంటి? నీ గురి ఏంటి? పరలోకం వైపు నీ దృష్టి, దాన్ని గురిపెట్టుకో, ప్రార్థన చేసి. అప్పుడు ఏం ప్రార్థన చేసేసినా ప్రభువా అని పరలోకం చేసింది ఆయన, అక్కడికి చేరుకోవడానికి నాకేం లేదు, యోగ్యత లేదు ప్రభు. ఫస్ట్ నువ్వు చేసే ప్రార్థన 10,000లో అతి కాంక్షణీయుడు నీవు. అందులో రవ్వంత నీ కాలి ఓటంతా కూడా నాకు ఏం లేదు, పరిశుద్ధత లేదు. ఆ పరిశుద్ధత నాకు దయచేసి, నీలో ఉన్న నీతి నాకు దయచేసి, యథార్థత నాకు దయచేసి, పరిశుద్ధత దయచేసి అని అక్కడ గురి పెట్టుకుని ప్రార్థన చేసేది. ఆ ప్రార్థనే మారిపోతుంది. హల్లెలూయా. ప్రార్థన మారిపోవాలి. ఎంతకాలం ఎన్ని సంవత్సరాలు చేసినా ఒకటే ప్రార్థన, పాడిందే పాట, ఆడిందే ఆట అన్నట్టుగా ఉంటుంది మన ప్రార్థన. పనికిరాని ప్రార్థనలు అవన్నీ. కొంతమంది ఏమేమో అర్థం కాని ప్రార్థన చేస్తారు. మనుషులకి అర్థం కాదు, దేవుడికి అర్థమవుతాయా అనుకుంటారు. దేవుడికి అన్నీ తెలుసు కానీ, దేవుడికి అన్నీ తెలుసు కానీ అక్కడ దేవుడి దగ్గర చేసుకునే ప్రార్థన చేయట్లే. ఎంతసేపు భూమి మీదనే ఒక బాటలు తీసుకునే బాటలు ఉన్నంత నేను ఎట్లా ఉండాలంటే క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆర్థికంగా ఉండాలి, బలంగా ఉండాలి, అన్నీ ఉండాలి అంటావు. కానీ ఇదే స్థితిని దేవుడు ఇచ్చాడు. ఆ దేవ నీ దగ్గరికి నేను వచ్చేస్తే నేను ఎట్లా ఉంటాను? నీతో పాటు గడిపే ఆ ఆనందము, ఆ జీవితము, ఆ యొక్క పట్టణం ఎలాగుంటుందో అని ఒక్కసారిగా మనం అక్కడ దృష్టి పెట్టి, అక్కడ గురి పెట్టి ప్రార్థన చేయమని దేవుడు చెప్తాడు. పరలోకం వైపు నీ గురి, దేవుని వైపు నీ గురి. ఆ గురి కలిగి నీవు ప్రార్థన చేసి విశ్వాసంగా నీవు ఉంటే, దాన్ని లక్ష్యంగా చేస్తే నీవు ప్రార్థన చేస్తూ ఉంటే, నిజముగా నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క మహిమ నీ మీదికి దిగి వచ్చునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క అగ్ని నీ మీదికి దిగి వచ్చునుగాక. దేవుడు ఒక నిశ్చయంగా ఉపదేశముతో, వాక్యముతో నేను దర్శించునుగాక. ఆయన దహించు అగ్ని వలె వచ్చి నేను పరిశుద్ధంలో నడిపించునుగాక. ఒక తైలమును ఆయన అభిషేకము నీవు పొందుకుందువుగాక. అందరూ కూడా మోకరించుకుంటారు. ప్రతి ఒక్కరూ మోకరించి ఈరోజు నీవు చేసేటువంటి ప్రార్థనలో ఆయన మహిమ, ఆయన యొక్క దహించినటువంటి అగ్ని, ఆయన ఉపదేశము అవన్నీ కూడా నీ మీదకి దిగి వచ్చి అపవిత్రతలో నుండి పరిశుద్ధతలోనికి దేవుడు నేను నడిపించినట్లుగా ప్రతి ఒక్కరు కూడా మన 2 చేతులు, నీ కను దృష్టి, నీ హృదయం యావత్తు కూడా దేవుని వైపు చూస్తూ నీవు ప్రార్థన చేసి, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసి, ఎవరు కూడా మౌనం ఉండకూడదు. ప్రతి వారు కూడా మన పెదవులు విప్పి ఆ యొక్క పరలోకమందున్నటువంటి దేవుని గురిగా పెట్టుకొని, ఆ పరలోకాన్ని దృష్టిలో పెట్టుకొని, అదే గురిగా పెట్టుకొని నువ్వు ప్రార్థన చేయగలిగినటువంటి విశ్వాసంగా ఈ రోజున దేవుడు ఇచ్చిన సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. మహోన్నతుడైన మా దేవా, నీ పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి మీకు స్తోత్రాలు. నేను మీరు నాతో ఎన్నో అమూల్యమైన జీవ మాటలతో మమ్మల్ని దర్శించారు, మాట్లాడారు ప్రభు. మాకంటూ ప్రభు ఈ లోకంలో జీవించినంత కాలంలో ఒక మేఘం దిగి రావాలి. మేఘంలో నీ మహిమలో నుండి పరిశుద్ధత, ఆ పరిశుద్ధమైన జీవితంలో మేము కలిగి జీవించాలి ప్రభు. యాకోబు కన్న కలలో నిత్యకు సాదృశ్యమైనటువంటి మిమ్మల్ని, నీ వాక్యమును, నీ ఉపదేశమును అంగీకరిస్తూ ప్రభు మేము బ్రతకాలి, మేము అటువంటి విధంగా జీవించాలి. మీరు ఆ రోజున దేవాబా నిత్యగా కనిపించారు కాబట్టి ఆ స్థలము దేవుని మందిరముగా మార్చబడిపోయారు ప్రభు. ఓరేపు కొండ మీదకి మీ యొక్క దహించు అగ్ని వలె మీరు దిగి వచ్చారు. అందుకే పరిశుద్ధమైన ప్రదేశంగా మార్చబడ్డారు. సౌలు మీరు అభిషేకించినటువంటి దేవ తైలము తండ్రి ప్రభు తన తల మీద పోసిన వెంటనే మీ స్వాస్థ్యం అంతటి మీద కూడా అతన్ని అధిపతిగా నియమించినటువంటి దేవుడు ఈ రోజు అటువంటి ఉన్నతమైనటువంటి మహిమను మేము కలిగి జీవించడానికి, మీ ఉన్నతమైన కార్యాలు మా జీవితంలో జరుగుతున్న తండ్రి మాకు సహాయం చేసి, మా ప్రార్థన జీవితం ప్రారంభించిన మొట్టమొదటి క్షణంలోనే మా గురి మీ వైపు ఉండాలి, మా గురి పరలోకం వైపు ఉండాలి ప్రభు. అప్పుడే మేము ఏమై ఉన్నామో మాకు అర్థమవుతాయి. అప్పుడే మా యొక్క స్థితిగతులు ఎలాంటివో మాకు అర్థమవుతాయి.
మేము ఎలాగ మిమ్మల్ని స్తుతిస్తున్నామో, మహిమపరుస్తున్నామో, కనపరుస్తున్నామో మాకు తేట తెల్లగా మీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శిస్తున్నాము. అది మేము చూడగలుగుతాం. ఇజ్రాయేలు పాలెములను చూచారు ప్రభు, అది వారికి దహించు అగ్ని వలె కనిపిస్తుంది. వారు చూచినటువంటిది నీ మహిమే. అయితే వారు దహించు అగ్ని, మీరు పరాక్రమశాలి అని, మీరు బలము కలిగినటువంటి దేవుడని, మీరు మహాపరిశుద్ధుడు అనేటువంటి విషయాలు వారు గమనిస్తున్నారు. ఈ రోజు మీ వాక్యములు వింటున్నటువంటి ప్రతి ఒక్కొక్కరి జీవితంలో కూడా మీ వాక్యములు తేట తెల్లగా చూసేటువంటి మనోనేత్రములు మీరు తెరవండి ప్రభు, తెరవండి ప్రభు. స్తోత్రం. ఏ ఒక్కరు కూడా నేను వాక్యములు తిరస్కరించుకోవడం, వాక్యానుసారంగా జీవించడానికి సహాయించి పరిశుద్ధతలో నడవడానికి అనుకుంటున్నాను. బిడ్డలందరూ కూడా నేను కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బిడ్డను కూడా మీరు పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. సిద్ధపరచబడిన బలలో పాల్గొని పొందుకునైనా యోగ్యత అర్హతలు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృప సమాధానం బిడ్డలు పొందుకోవడానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృప సమాధానం మనకు మన కుటుంబములకు తోడేవుడి నడిపించుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడ నీవు. వ్యాధి బాధ సమయములో, కష్టసురుల తరంగములో, ఏమున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా, ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవు. ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవు. అంజూర చెట్లు పూయకున్నను, ద్రాక్ష చెట్లు ఫలింపకున్నను, చేనులోని పైరు పండకపోయినను, చాలలోని పశువులు లేకపోయినను, ఏమున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా, ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవు. ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవు. చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడవు.